కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండి వందనములు తెలియజేస్తున్నాను. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. మరలా ఈ హైదరాబాద్లో నూతన సంవత్సరంలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ మీటింగ్ అనుకుంటాను. అవునా? 2025 ఇదే ఫస్ట్ మీటింగ్ కదా, జనవరిలో ఏం జరగలేదు. సో ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సందేశాన్ని వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మన దేవుని మహాకృప నిత్యము తోడుగా ఉండి నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ విధంగా మీ మధ్యలోకి నన్ను నడిపించినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకంగా నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా ఒక విలువైన సందేశంతో మన హృదయాలు నింపుకుందాం. తప్పకుండా ప్రభువు మనతో మాట్లాడునట్లు, మనకు అవసరమైన ఆహారాన్ని ఆయన మనకు అనుగ్రహించున్నట్లు మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక పాయింట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో అప్రాక్సిమేట్లీ దాదాపుగా చాలామంది వైద్యులు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారంగా 3000 ఆహారాలు ఉన్నాయట. 3000 దినుసులతో కూడినటువంటి ఆహారాలు ఉన్నాయట. 3000. ఈ 3000 ఆహారాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఏదో ఒక రూపంలో మేలు చేస్తాయి. అందులో మనకు తెలిసినవి కొన్నే. తోటకూర దేనికి మంచిది అంటాం? కంటికి మంచిది అంటాం. అంటే మనకు తెలిసినవి చెప్తున్నా. తోటకూర తింటే దేనికి మంచిది అంటాం? కంటికి మంచిది అని చెప్తారు. ధనియాలు దేనికి మంచిది అంటాం? గట్టకు మంచిది అంటాం. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మన పూర్వీకులు, మన పెద్దలు మనకు ఫస్ట్ నుంచి చెబుతూ వచ్చారు. కడుపుకు మంచిది నాయన, ధనియాల రసం తాగండి, లేకపోతే జీలకర్ర కషాయం తాగండి, కొత్తిమీర రసం తాగండి చెప్తూ ఉంటారు. అలాగే యాపిల్ ఒకందుకు మంచిది, జామకాయ ఒకందుకు మంచిది అంటారు, అవకాడో ఫ్రూట్ ఒకదానికి మంచిది అంటారు, బీరకాయ తింటే ఒకలాంటి లాభాలు ఉంటాయంటారు, బెండకాయ తింటే ఒకలాంటి లాభాలు ఉంటాయంటారు. ఇలాగా ప్రతి ఒక్కదానికి, ప్రతి ఆహార పదార్థం కూడా ఏదో ఒక రూపంలో మన శరీరానికి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. అందులో మీకు విటమిన్స్లో చాలా రకాలు ఉన్నాయి, మినరల్స్లో చాలా రకాలు ఉన్నాయి, శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానివ్వండి, ఇంకా రకరకాల చాలా మన శరీరానికి ఉపయోగపడే ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రకృతిలో రకరకాల పదార్థాల్లో మనకు లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని ఆయా విధాలుగా ఆయా ఆహారాల్లో నుండి మనం తీసుకొని మనం ఏమవుతున్నాం? సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నాం. అర్థమవుతుందా? ఒకటే తిన్నాం అనుకోండి, శరీరానికి అనారోగ్యం వచ్చేస్తుంది. ఒకటే తింటే శరీరానికి ఏమొచ్చేస్తుంది? అనారోగ్యం వచ్చేస్తుంది. అందుకే అన్నీ కలుపుకొని తినండి. చక్కగా ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి, ఒక చార్ట్ తయారు చేసుకోండి, నీట్గా పెట్టుకోండి. ఏ పూట ఏది తినాలి, ఏ వీక్ ఏది తినాలి, ఏ మంత్ ఏది తినాలి, అలాగ అన్నీ తింటూ ఉండండి, అన్నీ తీసుకోండి అంటాడు. డాక్టర్ గారు కూడా అదే చెప్తాడు. అన్నీ తినండి అమ్మా, మీకు పడుతుంటే అన్నీ తినండి, అన్నీ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం కూడా ఎక్కడ ఏది కొరతగా ఉందో ఆ కొరతను తీరుస్తూ పోతుంది. మీకు అర్థమైందన్న పాయింట్? బెండకాయ తింటే ఒకలాంటి మేలు, దొండకాయ తింటే ఒకలాంటి మేలు, మామిడికాయ తింటే ఒకలాంటి మేలు, జామకాయ తింటే ఒకలాంటి మేలు, ఆకుకూరలు తింటే ఒకలాంటి మేలు అన్నట్టుగా ఈ మేలులన్నీ దేనికి? శరీరానికి. అంతెందుకు, మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాల్నట్ ఉంది కదా, వాల్నట్ అది మన మెదడు ఆకారంలో ఉంటుంది కాబట్టి వాల్నట్ మెదడుకు మంచిది. చిక్కుడు గింజలు కిడ్నీ ఆకారంలో ఉంటాయి కాబట్టి చిక్కుడు గింజలు కిడ్నీలకు మంచివి. ఇలాగ కూడా ఒక చార్ట్ గీసి చూపించే వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్లో కొంతమంది ఉన్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇవన్నీ చార్ట్ గీసి మీకు చూపిస్తూ ఉంటారు అనమాట. ఇదిగో మీకు వాల్నట్ తినండి మెదడుకు మంచిది, చిక్కుడు గింజ తినండి కిడ్నీలకు మంచిది. ఇలా మీ ఆకారాలు, ఏ ఆకారంలో అయితే మన బాడీ ఉందో, ఆ బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆకారం లాంటి ఏవైతే ప్రకృతిలో కనబడుతూ ఉంటాయో వాటిని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగే దేవుని వాక్యం కూడా ఒక్కోసారి ఒక్కో సందేశం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో సందేశం మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఒక్కో సందేశం ఒక్కోలా ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. అన్ని సందేశాలు ఒకలా ఉపయోగపడకపోవచ్చు, ఒక్కో సందేశం ఒక్కోలా ఉపయోగపడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మానవ జీవితాన్ని బలపరచడానికి, ఉద్ధరింప చేయటానికి, మానవుని అన్ని కోణాల్లో నుండి సంస్కరించడానికి, అన్ని విధాలుగా సంస్కరించడానికి దేవుడు పలు విధాలైన సందేశాలు సిద్ధం చేసి ఉంచాడు. పలు విధాలుగా ఉంటాయి ఆ సందేశాలు. ఆ పలు విధాలైన సందేశాలన్నిటినీ కూడా మనం స్వీకరించి, అంగీకరించి, హృదయంలో భద్రం చేసుకొని సంపూర్ణ మానవులుగా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఎలా ఎదగాలి? సంపూర్ణ మానవులుగా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఈ సంపూర్ణత అనగానే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన మానసిక జీవితంలో, లేదా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ లోట్లు ఉన్నాయో ఆ లోట్లన్నీ సరిదిద్దుకోవడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కో విషయంలో తప్పిపోతుండొచ్చు,
ఒక్కొక్కరు ఒక్కో విషయంలో పడిపోతుండొచ్చు. అలా ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉన్నావో, ఏ విషయంలో నీ భక్తి సన్నగిల్లిపోయిందో, ఎక్కడ దుష్టుడు నిన్ను దారి తప్పిస్తున్నాడో, ఎక్కడ ఏ పాయింట్లో నువ్వు ట్రిగ్గర్ అవుతున్నావో, ఎక్కడ నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, అలాంటి చోట్ల అలాంటి విషయానికి దేవుడు ఆయా రకాల మందు సిద్ధం చేసి ఆ మందులన్నీ ఒక సందేశంలో పెట్టకుండా బైబిల్ గ్రంథంలోని రకరకాల అధ్యాయాల ద్వారా, రకరకాల వచనాల ద్వారా, రకరకాల సందేశాల ద్వారా నీ ఆత్మీయ అనారోగ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అందుకే ప్రవక్తలందరూ ఒకే కేటగిరీలో మాట్లాడలేదు, ప్రవక్తలందరూ ఒకే విషయం మీద మాట్లాడలేదు, భక్తులందరూ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, ఒకే సబ్జెక్ట్ మాట్లాడలేదు. రకరకాల సబ్జెక్టులు డీల్ చేశారు ప్రవక్తలు. బైబిల్ బాగా అధ్యయనం చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది. ఇప్పుడు హాస్పిటల్ అంటాం, హాస్పిటల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? అందులో మళ్ళీ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో ఆర్థోపెడిక్ విభాగం వేరుగా ఉంటుంది, కార్డియాక్ విభాగం వేరుగా ఉంటుంది, గైనకాలజీ వేరుగా ఉంటుంది. ఇలాగా రకరకాలు ఏమండి, నరాల సంబంధిత డాక్టర్ వేరు, మెదడు సంబంధిత డాక్టర్ వేరు, కిడ్నీ సంబంధిత డాక్టర్ వేరు, ఏమండి ఇలా మానసిక సంబంధమైన డాక్టర్ గారు వేరు, కంటి సంబంధిత డాక్టర్లు వేరు. ఇలాగా ఏ విభాగానికి ఆ విభాగం ఎలాగైతే విడిపోతుందో అన్ని విభాగాలకు సంబంధించిన మందులు ఒక నోట్లోంచే మింగుతాం. నా పాయింట్ మీకు అర్థమైందా? తలపోటు వస్తుంది, ఇక్కడ నుంచే ట్యాబ్లెట్ వెళ్తుంది, అవునా? కడుపులో ఏదో అల్సర్ ఫామ్ అయింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది, అవునా? చెవిలో ఏదో ఇబ్బంది కలిగి చీమ్ పట్టింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. కంటికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇలాగ శరీరంలో ఏ అవయవానికి ఏ ప్రాబ్లం వచ్చినా ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇన్ ద సేమ్ సెన్స్ మన ఆత్మీయ స్థితి బాగుపడడానికి, మన ఆత్మీయ ఆరోగ్యాన్ని సరిదిద్దడానికి ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ఇక్కడ నుంచి వెళ్తాయి. అందుకే అన్నాడు, చెవి గలవాడు వినుగాక. మన ప్రభువు చెప్పిన మాట ఏమన్నాడు మన ప్రభు? చెవి గలవాడు వినుగాక. ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయమ్మా? ఇక్కడ నుంచి వెళ్తాయి. దీనికి సంబంధించిన ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? శరీరానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇక్కడ నుంచి వెళ్తాయి. దీనికి సంబంధించిన ట్యాబ్లెట్లన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి? ఇక్కడ నుంచి వెళ్తాయి. అందుకే వినుటకు మందులైనందున అంటాడు. అంటే వినుటకు మందులు కావద్దు, మీరు మందబుద్ధొద్దు, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. కొన్ని ఇంజెక్షన్స్ ఇక్కడ చేస్తారు, కొన్ని ఇంజెక్షన్స్ మనకి ఇక్కడ చేస్తాడు ఆయన. ఆ పాయింట్ అర్థమవుతుందా? కొన్ని ఇంజెక్షన్స్ మనకి ఎక్కడ చేస్తారు? ఇక్కడ చేస్తారు, లేదా ఇక్కడ చేస్తారు, లేదా సీటుకి చేస్తుంటారు, లేకపోతే ఇక్కడ చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు, బాడీలోకి ఎక్కించాలి కదా మెడిసిన్. సో అలాగే కొన్ని ఇంజెక్షన్స్ మనకి దేవుడు ఎక్కడ చేస్తాడు? ఇక్కడ చేస్తాడు. అందుకే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతయు చెడిపోతుంది. అందుకే ఆ అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించదా అని ఉంది బైబిల్లో. ఏముంది బైబిల్లో? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా అన్నాడు. సో అంటే దీనికి టైటిల్ కూడా ఏమని పెట్టాం మనం? చెప్పండి, ఏమని పెట్టాం టైటిల్? మిమ్మల్ని అందరిని ఆహ్వానించేప్పుడు ఏమని టైటిల్ పెట్టి ఆహ్వానించాం? ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు. కొంతమంది ఆత్మీయ ఆరోగ్యం ఏందండి, ఆత్మకు స్వస్థత ఏందండి అన్నారట. నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా కూడా ఉంటారా అనిపించింది. అంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళకి ఏం తెలుసు అంటే స్వస్థత అంటే కేవలం దేనికి కావాలి? మనకి శరీరానికి అదే కావాలి. రోగాలు దేనికి వస్తాయి? బేసిక్గా శరీరానికి మాత్రమే కదా వస్తాయి. కాబట్టి స్వస్థత దేనికి కావాలి? శరీరానికి మాత్రమే కావాలి. బయటికి వెళ్ళిపోతే హాస్పిటల్స్ అన్నీ దేనికోసం ఉన్నాయి? శరీరం కోసం మాత్రమే ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హాస్పిటల్స్ దేనికోసం ఉన్నాయి? శరీరం కోసం మాత్రమే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వీళ్ళేంటి వింతగా ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు అని పెడుతున్నారు? ఆత్మకు ఆరోగ్యం ఏంటి అని చాలామంది అనుకుని ఉన్నవాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, శరీరానికి చాలా హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఆత్మకు ఉన్న హాస్పిటలే క్రీస్తు మందిరం, దేవుని సంఘం. అర్థమైందా? ఆత్మకున్న హాస్పిటల్. అందుకే ప్రభు అన్నారు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను ఎవరికి వైద్యుడు అన్నాడు? రోగులకు అన్నాడు. ఏ రోగులు ఇంతకీ? ఆత్మీయంగా రోగులైపోయిన వాళ్ళు, నశించిన దానిని వెదకి రక్షించుటకు పరమ వైద్యుడు పరలోకం నుండి వచ్చాడు ఈ లోకానికి. మీరు అనుకోవచ్చు, పక్షవాతం గల వాళ్ళకే ప్రభు కావాలండి, గుడ్డి వాళ్ళకే ప్రభు కావాలండి, కుంటి వాళ్ళకే ప్రభు కావాలండి, మోగవాళ్ళకే ప్రభు కావాలండి, మరి జక్కయ్య లాంటి ఆత్మరోగులకి ప్రభు అక్కర్లేదా? చెప్పండి. జక్కయ్యకి ఏమైనా శరీరానికి ఏమైనా రోగాలు ఉన్నాయా? ఉన్నాయా? కుంటోడా, గుడ్డోడా, మోగోడా,
నత్తోడా, అవిటివాడా? మరి ఎవడు నా జక్కయ్య అంటే? ఆత్మరోగి. ఆ ఆత్మరోగికి వైద్యం చేయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి, మరి జక్కయ్య దిగిరా నాయనా, నీకు వైద్యం చేయడానికి వచ్చాను అంతే. ఆ మాటలోని భావం. ఎందుకు వచ్చాను నేను? నీకు వైద్యం చేయడానికి వచ్చాను. నా దృష్టిలోని ఒక రోగివి, ఆత్మరోగివి. సో పాపం నుండి విడిపించటం అనగానే చాలామందికి అర్థం కాలేదు ఇప్పటికీ. యేసుప్రభువు నమ్ముకుంటే పాపాలు పోతాయంట. చాలామంది మూర్ఖులు మాట్లాడుతుంటారు, మనల్ని నిందించడానికి మాట్లాడుతుంటారు. యేసుప్రభువు నమ్ముకుంటేనంట పాపాలు పోతాయంట, ఆయన పాపాలు తీసేసేవాడు దేవుడు ఎట్ట అవుతాడు అని అడుగుతున్నాడు ఒక ఆయన. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? పాపం చేసిన వాడిని ఏం చేయాలి? చంపేయాలని. నేను అన్నాను ఒకసారి, ఒకవేళ పాపం చేయని చంపేయాలంటే కనుక ముందు నిన్నే చంపేయాలరా బిడ్డ. ఎందుకంటే నువ్వు కూడా ఆయన దృష్టిలో పాపివే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. పాపులందరినీ చంపుకుంటూ పోవాలనుకుంటే ముందు వరుసలో నువ్వే ఉంటావేమో చూసుకో. అందుకే దేవుడు చంపాలి అనుకోలేదు, స్వస్థపరచాలి అనుకున్నాడు. చంపుకుంటావా, స్వస్థపరుస్తావా? ఏది బెటర్? మీ పిల్లలు ఉన్నారు, తప్పు చేయకుండానే ఉన్నారా మీ పిల్లలు? ఏ విషయంలోనూ మా పిల్లాడు కానీ మా అమ్మాయి కానీ ఎప్పుడు ఏ తప్పు చేయలేదని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? చెప్పలేరే. వాళ్ళ పిల్లలు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా పడిపోయి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళను సరిదిద్దుకోవాలని చూస్తారు తప్ప చంపేసుకోవాలని చూడరు. ఏమో రైట్ ఆర్ రాంగ్? మీరే చెప్పండి. తల్లిదండ్రులు సరిదిద్దుకోవాలనుకుంటారా, చంపేసుకోవాలనుకుంటారా? కదా, సరిదిద్దుకోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు సరిదిద్దాలనుకుంటారు? అమ్మో మీ ప్రేమ ఎంత ఉందో వాళ్ళ మీద అన్నిసార్లు సరిదిద్దాలనుకుంటారు. వాళ్ళ మీద మీ ప్రేమ ఎంత ఉందో అన్నిసార్లు మార్చాలనుకుంటారు. వాళ్ళ మీద మీ ప్రేమ ఎంత ఉందో అన్నిసార్లు బాగు చేయాలనుకుంటారు. అన్నిసార్లు క్షమించాలనుకుంటారు. అన్నిసార్లు మన్నించాలనుకుంటారు. తల్లిదండ్రులుగా ఇది మీ ప్రేమ అయితే, శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఇది మీ ప్రేమ అయితే, పరలోకపు తండ్రి ప్రేమను మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీతో సమానంగానా, మీకంటే ఎక్కువగానా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీకంటే ఎక్కువగా అంటే బహు ఎక్కువగా, చాలా ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తారు. మరి అలాంటప్పుడు పరలోకపు తండ్రి కూడా క్షమించి మార్చుకొని మంచిగా నిలబెట్టుకోవాలనుకుంటాడు తప్ప చంపేసుకోవాలనుకోడు. చంపేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? సౌలు ఉన్నాడు, చాలా దుర్మార్గంగా ఉన్నాడు, అందరినీ చంపుతున్నాడు, అని చంపాలనుకుంటున్నాడు, హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, హాని చేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితిలో సౌలు ఉన్నాడు. ఇప్పుడు సౌలును చంపేస్తే మనకు మేలు జరిగిందా? సౌలును మార్చినందువల్ల మనకి ఎక్కువ మేలు జరిగిందా? మీరు చెప్పండి. మార్చినందువల్ల అంటే మన భాషలో స్వస్థపరిచినందువల్ల. సౌలుని ఏ విధంగా స్వస్థపరిచాడు దేవుడు? శరీరానికి ఇచ్చాడా స్వస్థత? దేనికి ఇచ్చాడు? ఆత్మకి ఇచ్చాడు స్వస్థత. అంటే మనసుకి ఇచ్చాడు స్వస్థత, హృదయానికి ఇచ్చాడు స్వస్థత. అందుకే ఆ తర్వాత పౌలు భక్తుడు దాదాపు 14 పత్రికలు రాశాడు. సువార్త పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, దేవుని సేవలో అరిగిపోయాడు, అనేక మందిని నిలబెట్టగలిగాడు, ప్రభు పరిచర్యలో గొప్పగా వాడబడ్డాడు, ప్రభు సన్నిధి కాంతిలో వరిదిల్లాడు. కాబట్టి మార్చడం ముఖ్యం తప్ప ఏమార్చడం ముఖ్యం కాదు. జీవింపజేయడం ముఖ్యం తప్ప నాశనం చేయడం ముఖ్యం కాదు. బాగు చేయడం ముఖ్యం తప్ప పాతి పెట్టడం ముఖ్యం కాదు. కాబట్టి దేవుడు మనిషిని మార్చాలి అనుకున్నాడు. ఇప్పుడు మార్చటం అనే ప్రాసెస్లో మీరు అనుకోవచ్చు, అంటే 1 డేలో మనిషి మారిపోతాడా? ఆన్ ద స్పాట్లో మనిషి మారిపోతాడా? వెంటనే పరిపూర్ణుడైపోతాడా? వెంటనే సంపూర్ణంగా తయారైపోతాడా? వెంటనే దేవుడికి కావాల్సిన ఆకృతి అతని జీవితంలో అంతరంగంలో వచ్చేస్తుందా? రాదు. కానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. అంటే అర్థం ఏంటంటే, బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయిపోయినట్టు లెక్క. ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడో, ప్రభువుకు తనను తాను సమర్పించుకున్నాడో, ప్రభువుకు తనను తాను అప్పగించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడ్డాడో, ఇక మీదట దేవుడు పలు విధాలైన మందులు అతని హృదయంలోనికి పంపిస్తాడనమాట. ఇలాగా వినుట వలన విశ్వాసము కలుగును పంపిస్తూ ఉంటాడు. అలా పంపిస్తూ ఉంటే ఒక్కో రోగం అతనిలో నుండి వెళ్ళిపోయి పరిపూర్ణత అనే స్థితికి ఒకానొక దినాన ఎదుగుతాడు. ఇది జరగాలి అంటే ఒక ప్రాసెస్ నడవాలి. హాస్పిటల్కి వెళ్ళగానే ఇంత పొడుగు చీటీ రాస్తాడు, అందులో ఊ మా రా అంటాడు. ఊ మా రా అంటే ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. అందులో ఒకసారి ఊ మా సారా కూడా ఉంటుంది, అంటే సాయంత్రం అని. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం,
రాత్రి. ఈ టాబ్లెట్లు ఎన్ని రోజులు వాడాలి అనే దానికి రోగ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరిని 10 రోజులు వాడమంటారు, ఒక్కొక్కరిని నెల రోజులు వాడమంటారు, ఒక్కొక్కరిని 6 నెలలు వాడమంటారు, ఒక్కొక్కరిని సంవత్సరాల తరబడి వాడమంటారు. అంటే వాళ్ళ యొక్క రోగం యొక్క తీవ్రత అధికంగా ఉంటే ఆ రోగ తీవ్రతను బట్టి వాళ్ళు వాడేటువంటి మందులు ఆధారపడి ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, అది పరిశుద్ధతను ఏంటట, 1 డేలో నీకు పరిశుద్ధత ఇచ్చేట్లా దేవుడు. 1 డేలో నేను పరిశుద్ధుడని చెప్పేసి ఇంక సంపూర్ణుడు అని చెప్పట్లా. ఏమంటున్నాడు పౌలు భక్తుడు కూడా తనను తాను కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఆ వచనంలో ఏమంటున్నాడు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకుంటూ, సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి, అంటే అంటే ఆత్మకు కూడా ఏముందని చెప్తున్నాడు పౌలు ఇక్కడ, ఆత్మకు కూడా ఏముందని చెప్తున్నాడు పౌలు ఇక్కడ, కల్మషం ఉంది. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం ఏం చేసుకుందాం అంటున్నాడు, పవిత్రులనుగా చేసుకుందాం. అర్థమైందా? 1 డేలో ఎవ్వడు పరిపూర్ణుడు కాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. టైం పడుతుంది. అలా మెల్లిమెల్లిగా పరిపూర్ణ స్థితిలోనికి మానవుడు ఎదగాలంటే టైంకి ఏం తినాలి? భోజనం తినాలి. ఏ భోజనం తినాలి? దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని టైంకి తినాలి. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. అది 1 రోజులో అయిపోయేది కాదు, 1 మినిట్లో అయిపోయేది కాదు. ఇక్కడ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ప్లీజ్, జాబ్ చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఏ వేరైనా పర్లేదు, ఉన్నారుగా? మీకు అందరికీ నేను అడుగుతున్నాను, ఎన్ని గంటల్లో వచ్చింది జాబు? నా క్వశ్చన్ చాలా సిల్లీగా ఉంది కదా. ఎన్ని గంటల్లో వచ్చింది మీకు జాబు? పోనీ ఎన్ని రోజుల్లో వచ్చేసింది జాబు? నేను అలా అడగకూడదు. ఏమని అడగాలి తెలుసా? ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు జాబ్ రావడానికి అని అడగాలి. ఏమని అడగాలి? ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడగాలి. సంవత్సరాలను ఎందుకు అడగాలి? ఎల్కేజీని కూడా లెక్కేయాల్సిందే. ఏ కేజీని ఎల్కేజీని కూడా మీ క్వాలిఫికేషన్లో ఏం చేయాలి? లెక్క వెయ్యాల్సిందే. 1 నుండి 10 వరకు లెక్క, తర్వాత ఇంటర్ నుండి డిగ్రీ వరకు లెక్క, డిగ్రీ నుండి పీజీ వరకు లెక్క, ఆ తర్వాత ఏమైనా స్పెషల్ కోర్సులు ఉంటే అవి కూడా లెక్క. ఇన్ని లెక్కలు తీసుకుంటే నీకేమొచ్చింది? 1 జాబ్ వచ్చింది. ఈ 1 జాబ్ రావడానికి కింద నుంచి ఎన్ని సంవత్సరాల పునాది ఉంది? చాలా సంవత్సరాల పునాది ఉంది. అలాగే పరిపూర్ణుడు అనే పదం నీ బ్రతుకులోకి రావాలంటే నువ్వు చాలా తినాలి. అర్థమైందా? వినాలంటే తినాలంతే. ఆత్మీయ భాషలో వినాలంటే అర్థం ఏంటి? తినాలి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అన్నాడు యోహాను సువార్తలో మన ప్రభువు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ ఆరోగ్యం అవసరమా కాదా? అసలు అదే అవసరం. అన్ని ఆరోగ్యాల కంటే గొప్ప ఆరోగ్యం ఏది? గొప్ప మహాభాగ్యం ఏది? ఆత్మీయ ఆరోగ్యం. ఎందుకో చెప్పనా? సడన్గా ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకో, నువ్వు ఎక్కడ పోవాలి? తండ్రి సన్నిధికి వెళ్ళాలి, అంటే నిత్య జీవానికి వెళ్ళాలి, అంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే అర్హత ఏది? ఆత్మీయ ఆరోగ్యం. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. అది బైబిల్ చెప్తోంది, నేను చెప్పట్లా. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా దేనికోసం అంటే మిమ్మల్ని ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంచడానికి. అందుకే మీకు దేవుని వాక్యం ప్రకటించబడాలి. ప్రకటించువారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. అదే క్రైస్తవుడి యొక్క బాధ్యత. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమించంటే అర్థం ఏంటి? నువ్వు సంపాదించుకుంటున్న జ్ఞానాన్ని నీ తోటి సహోదరులకు కూడా పంచిపెట్టాలి. అందుకే పౌలు అన్నాడు, సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటింపవలసిన భారము మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద మోపబడి ఉంది.
మోపబడి ఉంది. బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు ఈ భారాన్ని మొయ్యాలి. అర్థమైందా? అందుకే ఈ సభల నిర్వహణ జరుగుతుంది. ఈ సభల నిర్వహణ వెనక చాలామంది పిల్లల కష్టం ఉంది. ఈ పిల్లలందరూ కూడా క్రీస్తు సంబంధులు, క్రీస్తు యోధులు. ప్రతి నెల వాళ్ళ కష్టార్జితాన్ని ఇక్కడ ఉన్న మీ అందరి కోసం ఖర్చు చేస్తున్నారు. వాళ్ళందరూ గ్రౌండ్ వర్క్ చేయకపోతే సభలు ఇలా జరగవు. ఇక్కడే కాదు, మన మినిస్ట్రీ ద్వారా కానివ్వండి, లేదా ఇతర సేవకులు, సత్యం ప్రకటించే సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి సంఘాలు, ఆ అందరి సేవకులు ఇలాగే కష్టపడాలి. ఇలాగే కష్టపడితేనే సత్య సువార్త వ్యాపిస్తుంది, క్రీస్తు యొక్క పునరుద్ధానానికి ఫలితం లభిస్తుంది. ఇది మనందరి మీద మోపబడినటువంటి కాడి. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి, స్వస్థత కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇక్కడ మోమడపడొద్దు, సిగ్గుపడొద్దు, అబద్ధం ఆడొద్దు. స్వస్థత కావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి చేయి చూపించండి. లైవ్లో వింటున్న వాళ్ళు కూడా, నాకు స్వస్థత కావాలి ప్రభువా చెప్పండి. నాతో పాటు గట్టిగా చెప్పండి, నాకు స్వస్థత కావాలి ప్రభువా. గట్టిగా మీరు చెప్పండి. ఇప్పుడు వెరీ నైస్. ఏ స్వస్థత కావాలి మీకు ఇప్పుడు? ఎస్, 100%. చాలామంది తలపోటు అంటారేమో అనుకున్నాను, చాలామంది మోకాళ్ళ నొప్పులు అంటారేమో అనుకున్నాను. అవి ఎలాగూ తగ్గుతాయి, అది పెద్ద విషయం కాదు. తగ్గినా తగ్గకపోయినా పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇది తగ్గాలి. ఏ తగ్గాలి? అమ్మో, ఆత్మరోగాలు ఉండకూడదు, అవి పరలోకానికి ఆటంకం. అందుకే టైటిల్ ఏమని పెట్టాం? ఆత్మీయ ఆరోగ్య స్వస్థత సదస్సు. ఇక మీదట ఇలాంటి సదస్సులు జరుగుతూనే ఉంటాయి. మీరు స్వస్థత పొందుతూనే ఉంటారు. మీరు ఇంకా స్వస్థత ఏమవ్వాలి? పొందుతూనే ఉండాలి. ఇంకా చాలా స్వస్థతలు కావాలి మీకు. ఒకటి కాదు, రెండు కాదు. మీకు తెలిసిపోతుంది. మిమ్మల్ని మీరు అడగండి, కావాలంటే మీ మనసును అడగండి. మనసా, నీకు ఎన్ని రకాల స్వస్థతలు కావాలి అని అడగండి. అది చెప్తుంది. చాలా విషయాల్లో నీకు స్వస్థత కావాలి. అవునా? ఒక్కొక్కరిని చూడండి, సరదాగా ఏమయ్యా నీకు ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమి లేవని అడగండి అంటాడంట. ఏమేమి ఉన్నాయేంటి అనగానే వాళ్ళు చెప్తారు, థైరాయిడ్ ఉందండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కళ్ళు సరిగ్గా కనబడవు, పళ్ళేమో పుచ్చిపోయినాయి, చెవులు సరిగ్గా వినబడవు, జుట్టు రాలిపోతుంది, డాక్టర్ గారు రక్తహీనత అన్నారు, విటమిన్ల లోపం కూడా ఉందట, కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను, కాల్షియం తగ్గిపోయిందట. మరి నాయన ఇంకేమున్నారా నాయన అంటే, ఇక చాలా నేను వింటావా అంటాడు. అంటే వినడానికి కూడా మనకు ఓపిక లేనన్ని రోగాలు ఉన్న వాళ్ళు సమాజంలో ఉన్నారా? అలాగే అవేమో కనిపించిపోతున్నాయి. కనిపించని రోగాలు కూడా మానవుల్లో చాలానే ఉన్నాయి. మరి అవి తగ్గాలా వద్దా? చెప్పండి, అవి తగ్గాలా వద్దా? తగ్గాలి. అదే నేను మీకు చూపిస్తున్నాను బైబిల్లో. హింసకుడు పౌలు, దోషకుడు పౌలు, హానికరుడు పౌలు. అతనిలో హింసకుడు అనే స్వభావం పోయింది, దోషకుడు అనే స్వభావం పోయింది, హానికరుడు అనే స్వభావం పోయింది. నేను అంటాను తెగించి, యేసు ప్రభు సౌలును స్వస్థపరిచాడు అంటాను. మీరేమంటారు? ఎస్ అంటారు, నో అంటారా? చెప్పండి, ఏమంటారు? యేసు ప్రభువు సౌలును స్వస్థపరిచాడు. యేసు ప్రభువు జక్కయ్యను స్వస్థపరిచాడు. చూసారా? యేసు ప్రభువు శిలువ మీద ఉన్న దొంగను స్వస్థపరిచాడు. అందుకే దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప స్వస్థత వచ్చిందండి అబ్బాయికి, ఎంత గొప్ప స్వస్థత వచ్చింది. అసలు మేకుల మీద వేలాడుతున్నప్పుడు, రక్తం కారిపోతున్నప్పుడు, అతని కాళ్ళకు కూడా మేకులు ఉన్నాయి. సేమ్ యేసుప్రభుకి వేసినట్టే వేశారు, డిట్టో. యేసుప్రభుకి ఎన్ని మేకులు కొట్టారో దొంగలకు కూడా అన్ని మేకులు కొట్టారు. యేసుప్రభుని ఎలా చిత్రవదలకు గురి చేశారో అలాగే దొంగలను కూడా చిత్రవదలకు గురి చేస్తున్నారు. యేసుప్రభు వారు ఎలా వేలాడుతున్నారో అలాగే ఆ దొంగ కూడా వేలాడుతున్నాడు. శరీర సంబంధమైన ఆలోచన ఉన్నవాడైతే ఏమని అడగాలో తెలుసా? ప్రభువా ఈ మేకులు బాగా తట్టుకోలేకపోతున్నాను తీసి అనాలి. ఈ కాళ్ళకున్న మేకులు బాగా తట్టుకోలేకపోతున్నాను తీసి అనాలి. లేకపోతే కొరడాలతో గట్టి కొట్టారు ప్రభా, రక్తం గారిపోతుంది, గాయాలైపోయి స్వస్థపరిచి అనాలి. అలాగే ఏమనట్లేదట, నేను ఎలాగూ చచ్చిపోతాను, నీతో పాటు చచ్చిపోతాను, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగాడంటే, వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ అనేది. మీరు బాగా ఆలోచించండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. అది కదా మన జీవితాల్లో ఉండాలి. శరీరం అనగా రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే బోలెడన్ని ఉన్నాయి మన చుట్టూత, క్రిములు, బ్యాక్టీరియా, చెత్త చెదారు మనమే పోగేసాం. తినే తిండి కల్తీ చేసాం, తినే నూనెలు కల్తీ చేసాం, పాలు కల్తీ చేసాం, నీళ్లు కల్తీ చేసాం, చివరికి గాలి కూడా ఏం చేసాం? కల్తీ చేసాం. కల్తీ లేనిది ఏముంది చెప్పండి? ఇక్కడ ఏమీ లేవు. ఒకటి తల్లిపాలు కల్తీ లేవండి, తల్లిపాలలో కూడా కల్తీలు వస్తున్నాయి. ఎలాగా? తల్లి ఆరోగ్యం కల్తీ అయితే పాలు కూడా ఏమైనట్టు? కల్తీ అయినట్టే కదా.
ఇప్పుడు తల్లి ఏమైనా పూర్వకాలపు తల్లుల్లాగా ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? వీళ్ళు కూడా కల్తీ. కొబ్బరి నీళ్ళు కూడా కల్తీ, చెట్లు చేస్తున్నారట ఇంజక్షన్లు. ఇంక ఇన్ని కల్తీల మధ్యలో రోగాలు వస్తాయా, ఆరోగ్యం వస్తుందా? చెప్పండి. హైదరాబాద్లో కాలుష్యం ఎక్కువ తక్కువ? మన పల్లెల్లో ఉన్నంత ప్రశాంతత ఉంటుంది ఇక్కడ? అంత స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది ఇక్కడ? అబ్బే, పాలు స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి మీకు ఇక్కడ? ప్యాకెట్ పాలు, అన్ని ప్యాకెట్లే, పౌడర్లు, ప్యాకెట్లు. అందుకే ఫీడ్ అయిపోతున్నారు మనుషులు కదా. మన పల్లెల్లో అయితే స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. ఇక్కడంతా మోసం, కల్తీ, అన్ని కల్తీ కదా. తిండి కల్తీ, నూనె కల్తీ, రంగులు రంగులు రంగులు. అంటే రోగాలు వస్తాయా రావా చెప్పండి? ఇప్పుడు వస్తాయి. నేను అనేది ఏంటంటే, దీనికి ఎన్ని రోగాలు వచ్చాయి, ఎన్ని తగ్గాయి, అది కాదు ఇంపార్టెంట్. దీని లోపల ఉన్న ఎన్ని రోగాలు తగ్గాయి, అది ఇంపార్టెంట్. మగ్దలేని మరియా 7 దెయ్యాలు పట్టిందట. 7 దెయ్యాలు తీసేసాడట ప్రభు. అంటే ఏం చేశాడు ఆమెని? చెప్పండి, ఏం చేశాడు ఆమెని? స్వస్థపరిచాడు. అలాంటి స్వస్థత మీ అందరికీ దేవుడు అనుగ్రహించును కాక. అది కావాలి, కోరుకోండి బలంగా. తండ్రి నన్ను స్వస్థపరిచు. అడగండి, తండ్రి చెప్పండి నాతో పాటు, తండ్రి నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచు తండ్రి. అలాగే అడగండి, ప్రతిరోజు అడగండి, ప్రభువా నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు తండ్రి. వినగలిగే చెవులి ప్రభువా, చూడగలిగే కనులి ప్రభువా, వినగలిగే చెవులి ప్రభువా, చూడగలిగే కనులి ప్రభువా, నన్ను స్వస్థపరచు తండ్రి. వినుటకు నా చెవులు మందం కాకూడదు, చూచుటకు నా కనులు మూసుకుపోకూడదు, నా హృదయం కొవ్విపోకూడదు. నేను బాగుపడాలి, సంపూర్ణంగా నేను బాగుపడాలి. నీ దీవెన ఆశీర్వాదాలన్నీ నా సొంతం కావాలి. ఆత్మీయంగా నేను అభివృద్ధి పొందాలి. ఉన్నతమైన స్థితిలో నేను నిలబడగలగాలి. ఉన్నతమైన నీ వాగ్దానాలను నేను సొంతం చేసుకోవాలి. నా కుటుంబం వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి. సంపూర్ణ మారు మనస్సు, సంపూర్ణ విధేయత, సంపూర్ణ నిశ్చయత మా బ్రతుకుల్లో కనబడాలి తండ్రి అని మీరు అడగగలిగే ప్రార్థనా జీవితం మీ అందరి జీవితాలలో కనబడాలి. అప్పుడు మీరు ఒక మెట్టు ఎక్కినట్టు లెక్క. అర్థమైందా? రైట్. ఒకసారి అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదంతా ఇంట్రడక్షనే టైటిల్కి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. రైట్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నత దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లల హృదయాల్లో తండ్రి నాటడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ రాత్రి వేళ కూడా ఈ హైదరాబాద్ నగరంలో ప్రభా అనేక మంది పిల్లలు ఇక్కడ వరకు వచ్చారు. నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సత్యవాక్యము ద్వారా వారి హృదయాలు వెలిగించండి. ఆరిపోతున్న దీపాలను వెలిగించండి. పాడైపోతున్న పురములను బాగు చేయండి తండ్రి. శక్తితో నింపండి, బలముతో నింపండి. మీ సన్నిధి కాంతి పిల్లలందరి మీద ప్రకాశింపచేయండి తండ్రి. మీ నామ మహిమార్థమై వారు జీవించున్నట్లు, మీ నామాన్ని మహిమపరిచే గుంపులో వారు ఎల్లప్పుడూ ఉండునట్లు, ప్రభా పరలోకానికి దగ్గరగా ఉండునట్లు ప్రభా మీ పిల్లల్ని సరిదిద్దండి. ప్రభా మీ రాజ్యమునకు సమీపంగా మేము ఎల్లప్పుడూ ఉండాలి. మీకు సమీపంగా మేము ఎల్లప్పుడూ ఉండాలి. మీ దీవెనాశీర్వాదాలు మా సొంతం కావాలి. ఆత్మ సంబంధంగా మేము బహుగా ఫలించాలి. అలాంటి పదునైన ప్రభా బలమైన భూమిగా మీ బిడ్డల హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ వెత్తబడుతున్నటువంటి వాక్యం మీ పిల్లల హృదయాల్లో మరింతగా ఫలించి అభివృద్ధిని అనుగ్రహించి ప్రభు వారి కుటుంబాలు, వారి బిడ్డలు వారు దీవించబడినట్లు, సంస్కరింపబడినట్లు మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ ఆత్మ సహాయమును కోరుతూ మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. ప్రియులరా, ఇంట్రొడక్షన్ చక్కగా విన్నారు. మీకు అర్థమైపోయింది మన ఆత్మీయ స్థితి బాగుపడాలని, మనకి చక్కటి మందు కావాలని, ఈ మందు మనందరం ఏం చేయాలని? మింగాలని. మందు మింగితేనే మనకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. అందుకే వైద్యులుగా వెళ్ళండి అన్నాడు ప్రభు. ఎలా వెళ్ళాలి సమాజంలోనికి? వైద్యులు. నేను కూడా చెప్తూ ఉంటాను, ఆమె డాక్టర్. ఏ డాక్టర్? MBBS FRCS లండన్ కాదు. ఏ డాక్టర్? వాక్యం అనే వైద్యం చేసే ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధిలో పనిచేసే డాక్టర్ని నేను. ఆ డాక్టర్ అనమాట మంది. ఈ డాక్టర్ కాదు. ఈ డాక్టర్ వేరు, ఈ డాక్టర్ వేరు. సో కాబట్టి ఈ దేవుని వాక్యం అనే మందు ఎప్పుడైతే మీ అందరి హృదయాల్లోనికి చొచ్చుకొని పోతుందో, కరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తామో మీ జీవితాలలో వెలుగులు నింపబడతాయి. రైట్. ఇప్పుడు ఒక విలువైన సందేశాన్ని మీతో పంచుకుంటాను. ప్రవక్తల గ్రంథాలలో నుండి, ప్రవక్తల వచనాలలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్లో ఎంత అద్భుతమైన సారాంశం దాగి ఉందో ఈ రాత్రి నేర్చుకుని ఇక్కడ నుంచి వెళ్దాం. మైక్ మధ్యలో కట్ అవుతుంది అనుకుంటున్నాను. నో ప్రాబ్లం కదా? నా వాయిస్ క్లియర్ ఉందమ్మా మీ అందరికీ? అందరికీ ఉందా?
ఆ చివరున్న వాళ్ళు చేయి చూపించండి. నా వాయిస్ క్లియర్ ఉందనన్నా? రైట్, మీకు రైట్, వెరీ నైస్. రైట్, ఈ ప్రవక్తల గ్రంథాలలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చెబుతున్నటువంటి కొన్ని లేఖన భాగాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో ఒక సందర్భం జరిగింది. జలప్రళయం తర్వాత ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం, జలప్రళయం జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటన ఏంటో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడట. బలిపీఠము అన్న పదం మనకి ఇక్కడ కనబడుతుంది. బలిపీఠము. ఎందుకు ఈ బలిపీఠము అంటే అర్థం ఏంటి? ఒక రాళ్లతో ఒక చక్కటి ఆకారాన్ని పేర్చి దాని మీద పశువుల యొక్క పక్షుల యొక్క బలులు సమర్పించేవారు. రక్త ప్రోక్షణ జరిగేది. పూర్వకాలం నుండి కూడా ఈ సంస్కృతి అన్ని జాతులలో అమలయ్యేది. ఇశ్రాయేలీలు ఒక్కలే కాదు, అప్పటికి ఇంకా ఇశ్రాయేలీలు తెగలేదు నోహు కాలానికి. అన్ని జాతులలో పూర్వకాలం నుండి కూడా దీన్ని అమలయ్యేది. బలి సమర్పణ అనేవారు దీన్ని. రైట్, చూడండి. పవిత్ర పశువులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడట. ఏ బలి అర్పించాడట? దహన బలి అర్పించాడట. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించారు అని వ్రాయబడింది. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యెహోవాకి బలి అంటే ఇష్టం, రక్తం అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటో మీరు అర్థం చేసుకుంటే, దేవుడు ఛాయారూపంలో ఏదో ఒక నిజ స్వరూపాన్ని దాస్తూ వచ్చాడు. ప్రారంభం నుంచి కూడా అదే జరిగింది. కొన్ని ఛాయగా కనబడతాయి, దాని వెనక ఒక నిజ స్వరూపం దాచబడి ఉంటుంది. అంటే దీన్ని మీకు ఎలా చెప్పాలంటే, ఒక సింబాలిక్ ఎగ్జాంపుల్ అనమాట. సింబాలిక్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా రాబోయే భవిష్యత్తు మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేవుడిది మీకు చూపించడం ద్వారా రాబోయే భవిష్యత్తు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలా ఇక్కడ ఒక బలి జరిగింది. అది పవిత్ర పక్షుల బలి అంటాడు, పవిత్ర పశువుల బలి అంటాడు. ఇందుకే పశువుల్లో పవిత్రత ఎలా లెక్కలేస్తారంటే వైకల్యం లేనివి పవిత్రమైనవి కింద లెక్క. పాత నిబంధనల లెక్కల్లో కుంటివి కానీ, గుడ్డివి కానీ, రోగగ్రస్తమైనవి కానీ లేకపోతే అవన్నీ దేని లెక్కలోకి వస్తాయి? పవిత్రమైన లెక్కల్లోకి వస్తాయి. పశువులు పక్షుల పవిత్రత ఆ రకంగానే డిక్లేర్ చేస్తారనమాట పాత నిబంధన కాలంలో. రైట్. ఇక్కడ అలాంటి వాటిని తీసుకొని బలర్పిస్తే దేవుడు ఆ బలిని చూసేట సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. నెక్స్ట్, ఎందుకనగా నాకు అర్థమైంది ఏంటంటే, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి కూడా చెడ్డదే. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక్కడ సమస్త జీవులను సంహరింపను అని దేవుడు నోవహు కుటుంబంతో ఒక వాగ్దానం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది. అక్కడ ఆ బలి ద్వారా ఒక సువాసన ఆఘ్రానించాడన్న ఛాయారూపకమైన వివరణ కూడా మనకు కనబడుతోంది. ఏ రూపకమైన వివరణ? ఛాయారూపకమైన వివరణ. ఇట్ వాజ్ ఏ సింబాలిక్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దట్? ఇట్ వాజ్ ఏ సింబాలిక్ ఎగ్జాంపుల్. సో దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విధి, దేవుని యొక్క కట్టుబాటు, దేవుని యొక్క ఏర్పాటు అనాది కాలం నుండి ఒకే ట్రాక్లో వెళుతోంది. ఆ ట్రాక్ మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకెక్కడి నుంచి దేవుడు కొన్ని ప్రవచనాలు వ్రాయించాడు. కొన్ని ప్రవచనాలు. ఆ ప్రవచనాలు ఏంటో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఈ బిలాం అనే ప్రవక్త దేవుని ఎదుట సరైన ప్రవక్త కాడు. అబద్ధికుడు, మోసగాడు, డబ్బు కోసం అమ్ముడు పోయే స్వభావం కలిగినవాడు. అలాంటి స్వభావం కలిగి బాలాకు రాజు ఇశ్రాయేలీయులను శపింపమని కోరితే తన వరాన్ని దుర్వినియోగం చేయడానికి చూశాడు. దేవుడు అతనికి వరం ఇచ్చాడు. నువ్వు దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు, ఈ వరం నీకు ఇస్తున్నానని వరం ఇచ్చాడు దేవుడు. ఈ వరాన్ని డబ్బు కోసం దుర్వినియోగం చేద్దామని చూశాడు. అలా దుర్వినియోగం చేద్దామని చూసి బాలాకి ఇచ్చే బహుమానాలకు ఆశపడి బిలాము ఇశ్రాయేలీయుల్ని శపించడానికి బయలుదేరతాడు. కానీ దేవుని ఆత్మ అతని నోటి వెంట శాపవచనాన్ని రానివ్వదు. మరి ఏం రాణిస్తుంది? ఆశీర్వాద వచనాలని రాణిస్తాడు. శాపాన్ని అతను నోట్లోంచి రానివ్వడు. వాస్తవానికి అతను ఏం పలుకుదామని వెళ్ళాడు? శాపం పలుకుదామని వెళ్ళాడు. కానీ దేవుడు శపించకుండా చేసి ఏమొచ్చేలా చేశాడు? ఆశీర్వాదం వచ్చేలా చేశాడు. శాపం రానివ్వలా, ఆశీర్వాదమే రప్పించాడు. రైట్, ఇక్కడ మీరు చదవండి కిందకి. బయోరు కుమారుడైన బిలాముకు వచ్చినటువంటి దేవోక్తి,
కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కనులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. అది అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవరు నాటారట అగరు చెట్లు? యెహోవా నాటిన అగరు చెట్లు అన్నాడు. ఉందా? యెహోవా నాటిన అగరు చెట్లు, అక్విలేరియా ట్రీస్ అంటారు వీటిని. అక్విలేరియా ట్రీస్, అగరు చెట్లు. ఇవి ఎవరు నాటారట? ఎవరు నాటారు? యెహోవా నాటారు. నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలె అవి ఉన్నవి. 16వ వచనం అదే అధ్యాయం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందెను. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. క్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందట? యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఎక్కడ వస్తుందట? ఇశ్రాయేలులో లేస్తే. 19వ వచనం చూడండి. 19వ వచనం, యాకోబు సంతానంలో ఆ ఏలిక పుడతాడని చెప్తున్నాడు. యాకోబు సంతానంలో ఎవరు పుడతారట? ఏలిక పుడతాడు. ఎప్పుడు రాయబడింది అనుకుంటున్నారు? ఇది కొన్ని వేల సంవత్సరాల క్రిందట. అప్పటికి క్రీస్తన్న ఉనికి ఇంకా ఈ ప్రపంచంలో వినబడలేదు. చాలామంది మాట్లాడుతున్నారు, మీ యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందటి వాడే కదా, 2000 సంవత్సరాల కిందటి వాడే, అది 2000 సంవత్సరాల కిందటి వాడని బైబిల్ చెప్పట్లా. ఎప్పటివాడో ప్రవక్తలు చెప్తున్నారు, ఎప్పటివాడో భక్తులు చెప్తున్నారు. అప్పటి నుండి ఉన్నాడు పరలోకంలో గనుకనే దేవదూతల ద్వారా దర్శనం పొందినటువంటి ప్రవక్తలందరూ కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ ఏం చేశారు? లిఖించారు. మీకు దీన్ని బట్టి అర్థమవుతుందా పాయింట్? యేసు ప్రభు ఎప్పటి వాడంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన సృష్టి పుట్టక మునిపే ఉన్నాడు. ఆయన ఆది యందు వాక్యము ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆయనను గూర్చినటువంటి ప్రవచనాలలో ఆయన ఎలా ఉన్నాడు అనేది బిలాము ద్వారా చెప్పిస్తూ, ఆయన నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలె ఉన్నాడు అనే పాయింట్ ఇక్కడ రేజ్ చేశాడు. ఏ చెట్లట? అగరు చెట్లు. 45వ కీర్తన మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ప్రవచనకర్తలు ఎందుకు, ఏ ఉదాహరణలు ఎప్పుడు వాడారు ప్రవక్తలు అనేది కూడా మనకు తెలియాలి. అర్థమైందా? బైబిల్ బాగా నేర్చుకుంటే సంపూర్ణ స్వస్థత వస్తుందమ్మా, చెప్తున్నాను మీకు. సంపూర్ణ స్వస్థత కావాలంటే ఆయన నీతిని వెతకండి. మొదట దేన్ని మొదట వెతకాలి? ఆయన నీతిని వెతకండి. ఆయన నీతి అంటే ఏంటి? ఆయన వాక్యం. ఎవరు ఆయన నీతిని వెతుకుతారో, ఎవరు ఆయన రాజ్యాన్ని వెతుకుతారో వారికి సమస్తము ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది అనుగ్రహింపబడాలా నా ప్రియమైన దేవుని ప్రజలారా? ఆయన నీతిని వెతకండి. నెక్స్ట్ ఆయన రాజ్యాన్ని వెతకండి. ఈ రెండు వెతికితేనే ఆయన దగ్గర నుంచి మీకు ఏదైనా దొరుకుతాయి. నీతి అనగానే దేవుని మాట. దేవుని మాట ద్వారానే మనం నీతిమంతులం అవుతాం. మన స్వతహాగా మనం ఎప్పటికీ నీతిమంతులం కాలేము, మన వల్ల కాదది. ఆయన కృప ద్వారానే మనం నీతిమంతులం అవ్వాలి. ఆయన దయ వల్లే మనం నీతిమంతులం అవ్వాలి. ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని ఎలా చేస్తాడు? నీతిమంతులుగా చేయువాడు దేవుడే. రైట్. ఇప్పుడు చదువుదాం చూడండి. కీర్తన 45 మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఏంటా దివ్యమైన సంగతి? ఇంతకీ ఏంటా దివ్యమైన సంగతి? నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. ఇంతకీ ఇక్కడ రాజు అనగానే దావీదు కాదు, రాజు అనగానే ఇంకెవరో కాదు. ఇక్కడ రాజు అనగానే ఎవరు? రాబోతున్న రాజులకు రాజు. ఆ రాజు పేరు యేసుక్రీస్తు. ఆయనను గూర్చి కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానం ఇది. చదవండి. నా నాలుక త్వరగా వ్రాయు అని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు ఎలా ఉన్నావట? అతి సుందరుడవట. ఆయన వర్ణిస్తున్నాడు. నెక్స్ట్, నీ పెదవుల మీద ఏ రసం ఉందట? ఏంటి దయారసం అంటే? దయ ఆయన పెదవుల మీద ఉందట. దాన్ని చెప్పటానికి నీ పెదవుల మీద ఏముందంటున్నాడు? దయారసం ఉంది. ఎంత మంచి వర్ణన చూడండి. నెక్స్ట్, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. ఏం స్థాపించాలి? యేసుక్రీస్తునే రాజు. ముందే చెప్తున్నాడు కీర్తనకారుడు.
కొన్ని వేల సంవత్సరాల కిందట ఆయన ఇంకా భూమి మీదకి ఎంటర్ అవ్వలా. ఆయన ఎంటర్ అవ్వకముందే ఆయన గురించినటువంటి ఉపోద్ఘాతం, ఆయన ఎంటర్ అవ్వకముందే ఆయన పరిచయం. అర్థమవుతుందా? ఆయన ఇంకా ఎంటర్ అవ్వలా, కానీ ఆయనను గురించినటువంటి సమాచారం, ముందస్తు సమాచారం ప్రవక్తలు ఇస్తున్నారు, ముందస్తు సమాచారం కీర్తనకారులు ఇస్తున్నారు. ఎంత చక్కగా ఇస్తున్నారో మీరు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రభావమును ధరించుకొని వాహనమికి బయలుదేరు, నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు శత్రువు రాజు శత్రువుల గుండెలో చొచ్చును అని అంటాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. హెబ్రీ పత్రికలో ఇదే విషయాన్ని కోట్ చేస్తాడు. హెబ్రీ పత్రికలు ఇదే విషయాన్ని కోట్ చేస్తాడు. ఏమంటాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు, కావున దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇవన్నీ క్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు. ఇక్కడ 8వ వచనం మీరు అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8వ వచనం, నీ వస్త్రములెల్లా గోపరస వాసన అగరు వాసన అన్నాడు. అక్కడ దేవుడు నాటిన అగరు చెట్ల వలె ఉన్నాడు అన్న ప్రవచనం ఆయన గురించే. అలాగే నీ వస్త్రాలన్నీ కూడా ఏ వాసన అటది? గోపరస వాసన. రెండోది ఏంటట? అగరు వాసన అన్నాడు. అగరు ఏమండి, మీకు చెప్పాను కదా, ఆసియా దేశాలలో అత్యధికంగా పండేటువంటి లేదా అత్యధికంగా మొలిచేటువంటి చెట్టు యాక్విలేరియా అంటారు, ట్రీ. దీన్నే అగరు చెట్టు అంటారు. ఏంటది? అగరు చెట్టు. ఇది చాలా రేర్గా వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎవరికి పడితే వాళ్ళకి మొలిచేటువంటి చెట్టు కాదు. చాలా విలువైన చెట్టు, చాలా కాస్ట్లీ చెట్టు. అర్థమైందా? దీన్ని ఏమంటారు తెలుసా? దీనికి ఉన్న మరో పేరు తెలుసా? లిక్విడ్ గోల్డ్ అంటారు. ఏంటది? లిక్విడ్ గోల్డ్ అంటే బంగారం కంటే విలువైనది ఇది. అలాంటి ఒక చెట్టుతో పోలుస్తున్నాడు, అగరు చెట్టుతో పోలుస్తున్నాడు. ఎందుకు ఇలాగా ప్రతిసారి ఈ చెట్టుతో పోలుస్తున్నాడు? ఒకసారి చూద్దాం. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ఆ తర్వాత మీకు స్క్రీన్ మీద చెట్లు కూడా చూపిస్తాను. హోషియా గ్రంథం 14వ అధ్యాయం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబలోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనుకుండును. అతని నీడ యందు నివసించి వారు మరలివత్తురు. ఇక్కడ కూడా చెట్టునకు ఉన్న మంచు ఉన్నట్టు నేను అతను కుందును, తామర పుష్పం పెరుగునట్టు అతడు అభివృద్ధి పొందును. ఆయన సువాసన చాలా గొప్పది. ఇలా ప్రతిసారి కూడా రకరకాల చెట్లతో, సువాసనతో యేసుక్రీస్తు ప్రభువారిని పోలుస్తూ వస్తున్నారు ప్రవక్తలు. యేసుక్రీస్తు ప్రభువారిని దేంతో పోలుస్తున్నారు? సువాసనతో పోలుస్తున్నారు. ఎందుకు ఆ సువాసనతో యేసుక్రీస్తు ప్రభువారిని పోలుస్తున్నారు అనేది మీరు అధ్యయనం చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా జాగ్రత్తగా వినండి. స్క్రీన్ మీద మీకు ఈ యాక్విలేరియా ఆ చెట్టు ఒకసారి చూపిస్తాడు చూడండి. ఆ చెట్లు ఒకసారి చూపిస్తాడు మీకు చూడండి. ఇవి ఆసియా దేశాల్లో, ముఖ్యంగా మయన్మార్ ఆ పరిసర ప్రాంతాల్లో, మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆ మూల చెట్టు ఇమేజెస్ చూపించు నీకు టెలిగ్రామ్లో ఉన్నాయి. సో అవి ఈ చెట్లు, వీటినే యాక్విలేరియా చెట్లు అంటారు. ఈ చెట్టు చాలా కాస్ట్లీ. ఇందాకే చెప్పాను మీకు. ఏమండి, సాధారణంగా ఈ చెట్టు మామూలుగా మొలిచింది అనుకోండి, దాన్ని మొక్కలుగా చెక్కలు నరికేశారనుకోండి, దానికి ఏ వాల్యూ ఉండదు. సాధారణంగా ఈ చెట్టు మామూలుగా మొలిస్తే, దాన్ని మొక్కలుగా నరికేస్తే దానికి ఏం వాల్యూ ఉండదు. కానీ దీనికి ఒక స్పెషల్ టైంలో ఒక వాల్యూ వస్తుంది, వాల్యూ యాడ్ అవుతుంది. పూర్వకాలం నుండి, అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఈజిప్షియన్ సివిలైజేషన్లో కూడా దీన్ని ఉపయోగించేవారు. అలాగే మెసొపొటేమియా నాగరికత కాలంలో దీన్ని ఉపయోగించేవారు. ఇంకా అరబ్బీ రాజుల కాలంలో కూడా దీన్ని ఉపయోగించేవారు. ఎప్పటికీ కూడా మీరు దుబాయ్ వెళ్తే ఊద్ అని అడగండి. సెంటు ఊద్ చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీ. ఇంచుమించు మనకు అది మన ఇండియా డబ్బుల్లో అయితే ఒక 15,000 ఉంటుంది లీస్ట్. అంటే తక్కువలో తీసుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు 30,000, 40,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, ఇంకా చాలా ఉంది. అలాంటి కాస్ట్లీ సువాసన కలిగినటువంటి పర్ఫ్యూమ్, అలాంటి పర్ఫ్యూమ్స్ తయారు కావడానికి ఉపయోగపడే చెట్లనే ఈ యాక్విలేరియా
చెట్లు, యాక్విలేరియా చెట్లు అంటారు, అగరు చెట్లు అంటారు. ఇలాంటి అగరు చెక్కతో పోలుస్తున్నాడు, అగర్వుడ్. ఈ చెక్కతో ఎందుకు పోల్చాడు? ఈ సువాసన గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాడు? యెహోవా నాటిన అగరు చెట్టు వలె అతడు నాకుంటాడు అన్న విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు ఏ మాట కూడా వృధాగా వ్రాయించడు. దేవుడు ఏ మాట కూడా పనికి మాలిన దానిలాగా వ్రాయించడు. ఆయన వ్రాయించాడు అంటే ఆ లోపల ఏదో లోతైన సత్యం దాగి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను మీకు, బైబిల్ గ్రంథాన్ని చాలామంది చదివేశామని చెప్పేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో నోటికొచ్చినట్టుగా యేసు ప్రభువు మీద, బైబిల్ మీద, మరియమ్మ మీద లేదా భక్తుల మీద కామెంట్లు చేస్తున్నటువంటి మూర్ఖులు ఉన్నారు, మత ఉన్మాదులు ఉన్నారు. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా చదివేస్తే అర్థమైపోయే సాదాసీదా పుస్తకం బైబిల్ గ్రంథం కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం ఆ ఆత్మ కలిగిన వారు చదివితేనే చక్కగా అర్థమవుతుంది తప్ప, ఆ ఆత్మ కలిగిన వారు చదవకపోతే అందులో ఉన్న లోతైన మర్మాలు అర్థం కావు. పైన చదవచ్చు, కొందరికి పైన అర్థం కావచ్చు, దేవుని ఆత్మ లేకపోయినప్పటికీ పైన అర్థం కావచ్చు. కానీ లోతుగా అర్థం కావాలంటే మాత్రం ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు మేము దేవుని ఎదుట బోధించుచున్నాము అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది తెలియక మత ఉన్మాదులు నోటికి వచ్చినట్టుగా రోజుకో వీడియో పెడుతున్నారు బైబిల్ మీద, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి. సో వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవుతారు తప్ప, పాపాన్ని మూటగట్టుకుంటున్నారు తప్ప దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. రైట్. ఇప్పుడు మనం చూద్దాం, ఈ చెట్టును గురించి ఎందుకింత, అగరు చెట్టు అనే దాని గురించి ఎందుకింత వివరంగా వ్రాయించాడు, చరిత్రలో దీనికి అంత వాల్యూ ఎందుకు ఉంది అనేది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ చెట్లు మీకు చూపిస్తాడు. ఈ అగరు ఆయిల్ గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఇవి. ఈ అగరు నుంచి వచ్చే ఆయిల్ చాలా కాస్ట్లీ ఆయిల్. ఇది 1 లీటరు 40 నుంచి 60 లక్షలు పలుకుతుంది. ఎంత? 1 లీటర్, నేను చెప్పింది 1 లీటర్ ఆయిల్ 40 నుంచి 60 లక్షలు పలుకుతుంది అట దీన్ని. ఈ సుగంధ ద్రవ్యం అంత కాస్ట్లీ అనమాట, అంత కాస్ట్లీ. సో చాలా వైద్య విధానాల్లో వాడతారు, చాలా రోగాలకు వాడతారు, చాలా మందుల తయారీలో వాడుతున్నారు. ఈ చెట్ల ఆకులు ఒక రకమైన టీ పొడి తయారు చేస్తున్నారు, అది కూడా చాలా రకాలుగా వైద్య విధానాల్లో ఉపయోగపడుతుంది. ఈ బెరడులతో కొన్ని చేస్తున్నారు, ఈ చెక్కల నుంచి కొన్ని తయారు చేస్తున్నారు, మందులు, ఇలా రకరకాలుగా వాడుతున్నటువంటి అగర్వుడ్ చాలా కాస్ట్లీ ట్రీ అనమాట. ఇది చాలా కాస్ట్లీ చెట్టు. కానీ సాదాసీదాగా ఇది అలా తయారు కాలేదు. ఈ అగరు చెట్టు అనేది సాదాసీదాగా అలా తయారు కాలేదు. మరి ఎలా అది ఆ ప్రత్యేకతను సంతరించుకుంది అనేది మనం చూస్తే మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఆ వీడియోలో మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఒకసారి వీడియో చూడండి. మీకు ఒక వీడియో ప్లే చేస్తాడు, ఆ వీడియో చూడండి. ఫయోక్రెమోనియం పారాసైటిస్ అనే ఒక ఫంగస్ సోకుతుంది ఈ చెట్టుకి. ఎప్పుడైతే ఈ ఫంగస్ ఈ చెట్టుకు సోకిందో ఆ ఫంగస్ నుంచి విడుదల పొందడానికి, ఆ ఫంగస్ని మాన్పుకోవడానికి దానిలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ చెట్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన నల్లగా ఉండే ఒక రెసిన్ని విడుదల చేస్తుంది అనమాట. అది విడుదల చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఒక రసాయన చర్య జరిగి ఈ ఫంగస్ అలాగే ఇది విడుదల చేసినటువంటి రెసిన్, ఈ రెండింటి మధ్య ఒక రసాయన చర్య జరిగి అక్కడ ఒక జిగురు లాంటి పదార్థం, ఆయిల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. నల్లగా బెరడులాగా దాని మీద కడుతుంది. అప్పుడు అక్కడ ఆ సువాసన పుడుతుంది. అప్పుడు దాని బెరడు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే దానికి వచ్చినటువంటి వ్యాధిని నిర్మూలించడానికి ఒక రక్షణ వ్యవస్థగా దానిలో నుండే తయారైనటువంటి ఔషధం ఏదైతే ఉందో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత దీన్ని అంత గొప్పగా వినియోగించడం జరుగుతుంది. రైటా? పూర్వం నుండి ఈ చెట్టు అంతా ఫంగస్ పట్టదు, మళ్ళీ చెట్టులో ఏదో ఒక భాగంలో పడుతుంది. అన్ని చెట్లకు పట్టదు, కొన్ని చెట్లకు మాత్రమే పూర్వం నుండి పట్టేది. అందుకే అంత కాస్ట్లీ. దాన్ని మాత్రమే సేకరించేవారు, దాన్ని మాత్రమే సేకరించి తీసేవారు. అయితే క్రమేణా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఫంగస్ ఏంటో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఫంగస్ ఏంటో కనుగొని ఈ ఫంగస్ ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఇది రెసిన్ విడుదల చేస్తుందని కనుగొని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి చెట్టుకి బాగా కాల్చి, బాగా ఐరన్ రాడ్లు బాగా కాల్చి చెట్లకు కన్నాలు పెట్టడం. అర్థమైందా? లేదా డ్రిల్ మిషన్తో చెట్లకు కన్నాలు పెట్టడం. ఆ విధంగా ఆ లోపలికి ఈ ఫంగస్ని వీళ్ళే పంపించటం. మరొక ప్రయోగం కూడా మొదలుపెట్టారు. చెట్టుకు సెలైన్ పెట్టడం మొదలుపెట్టారు. ఆ ఫంగస్ని సెలైన్గా ఎక్కిస్తారన్నమాట చెట్టుకి. అంటే చెట్టు నిండా సెలైన్లు ఉంటాయి.
మనుషులకు కాదు సెలైన్లు. దేనికి? చెట్టుకి ఇంజక్షన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ చెట్టు నిండా ఇంజక్షన్లు. మనిషి డబ్బులు వస్తున్నాయంటే ఆగుతాడా? ఏదైనా చేస్తాడు కదా. సో ఈ చెట్టుకి ఇంజక్షన్లు చేయడం, ఈ చెట్టుకి సెలైన్లు ఎక్కించడం, ఆ విధంగా ఈ చెట్టుకి చూడండి, అదిగో సెలైన్ ఎలా ఎక్కిస్తున్నాడు. ఆ ఫంగస్ని ఆ చెట్టు లోపలికి ఇంజెక్ట్ చేస్తాడనమాట. దాన్ని కట్ చేస్తే ఆ లోపల భాగాలు కూడా ఆ అగర్వుడ్ ట్రీలో ఆ రెసిన్ విడుదలవుతుంది కాబట్టి అదిగో అలా కన్నాలు పెట్టేస్తారు, లోపలికి ఎక్కిస్తారు అనమాట దాన్ని, ఆ ఫంగస్ని. ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అది అలా విలువైన చెట్టుగా మారిపోతుంది. ఈ చెట్టుకు ఎన్నికల రంధ్రాలు చేస్తున్నారు వీళ్ళు, అది కూడా ఎర్రగా కలిసిన ఇనుప చువ్వలతో. ఇలా చేసిన ఆ రంధ్రాల్లో మందులను కూడా నింపుతున్నారు. ఇదంతా చూసి నాకు బాధేసింది. తర్వాత ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఈ చెట్టు కరెంట్ వీళ్ళు బంగారంలో మారుస్తున్నారనే విషయం తెలిసి. వాస్తవంగా ఈ చెట్టు పేరు అగర్వుడ్ ట్రీ. ఈ చెట్టును వీళ్ళు ఎర్రగా కలిసిన ఇనుప చువ్వలతో కానీ డ్రిల్ మిషన్ తో కానీ ఇలా రంధ్రాలు చేస్తారు. తర్వాత ఆ రంధ్రాల్లో ఫంగస్ మరియు బ్యాక్టీరియాను నింపుతారు ఇలా బాటిల్స్ తో. ఫంగస్ మరియు బ్యాక్టీరియాతో ఫైట్ చేసేందుకు ఈ చెట్టు లోపల నుండి నల్లగా మారిపోతుంది. ఇలా తయారైన చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని లోపల ఉండి నల్ల బంగారాన్ని తీస్తారు. దీనిని చాలా కాస్ట్లీ మెడిసిన్ లో మరియు పనికిం తయారీలో ఉపయోగిస్తారు. దీని మార్కెట్ విలువ సుమారు 5 నుంచి 6 లక్షలు 1 కిలో ఉంటుంది. రైట్. అంటే 1 కేజీ కలప ఎంత ఉంటుంది అంటున్నాడు? 5 నుంచి 6 లక్షలు. అదే ఒక లీటర్ సుగంధం కావాలంటే ఎంత ఉంటుంది? 40 నుంచి 60 లక్షలు. అంత కాస్ట్లీ మెటీరియల్ అనమాట ఇది. ఎప్పుడు ఇది అంత కాస్ట్లీ మెటీరియల్ అవుతుంది? ఎప్పుడైతే దానికి ఆ ఫంగస్ వచ్చిందో, ఎప్పుడైతే దాంట్లో నుంచి న్యాచురల్గా రెసిన్ అనేది విడుదలయ్యిందో, ఆ రెండు ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో అక్కడ జరిగినటువంటి ఆ కెమికల్ రియాక్షన్ ఒక బూజులాగా ఏర్పడుతుంది మొదట. అలా ఏర్పడి అక్కడ నుంచి స్రవించే ఆ ద్రవాలలో నుండి అంత విలువైనటువంటి ఔషధాన్ని, అంత విలువైన సుగంధాన్ని బయటకు తీస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో అగరు పట్ట వాసన, అగరు వాసన, సువాసన, చాలా సందర్భాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అలాంటి సువాసనల సమ్మేళనంతో యేసుక్రీస్తు ప్రభు వారిని పోల్చి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ చెట్టుతోనే పోల్చాలి? ఇంకా చాలా రకాలు ఉన్నాయిగా, వాటన్నిటితో పోల్చొచ్చుగా అని అంటే, మొదటే మీకు చెప్పానుగా, దేవుని యొక్క ప్రణాళిక ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే ఆయన సృష్టిస్తాడు. ఆ సృష్టించిన దానిలో నుంచే పాఠాలు నేర్పిస్తాడు. వీటినే బహుళార్థ సాధక ప్రయోజనాలు అంటారు. ఏమంటారు? బహుళార్థ సాధక ప్రయోజనాలు అంటే ఒక విషయాన్ని సృష్టించి దానిలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయన్నమాట. ఈ మల్టిపుల్ లేయర్స్ అన్నింటి ద్వారా సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. ఒక ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. ఆ ఎత్తడి సర్పం వైపు నిదానించి చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చాక ఎత్తడి సర్పం దేనికి సాదృశ్యం అన్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం అన్నాడు. మోషే కాలంలో ఎత్తడి సర్పాన్ని నిదానించి చూసిన వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, యేసుక్రీస్తును నిదానించి చూసిన వాడు కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. అదనమాట దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన విధానం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ చెట్లకి ఈ సెలైన్లు పెట్టడం, ఈ చెట్లకి ఇంజక్షన్లు కొచ్చటం, ఈ చెట్లకి ఆ కెమికల్ ఎక్కించటం, తద్వారా వాళ్ళు లాభాన్ని ఆర్జించటం, ఆ చెట్టులో నుంచి రెసిన్ విడుదలవడం, ఒక అద్భుతమైన సుగంధం అక్కడ ఏర్పడటం. అంటే ఒక చెడును తీసుకొని తనలో నుండి ఏమిస్తుంది? ఒక మంచినిస్తుంది. ఆ మంచి కూడా మామూలుది కాదు, చాలా కాస్ట్లీ సువాసన, ప్రపంచంలో ఎక్కడా దొరకని సువాసన, చాలా అరుదైన సువాసన, ఎక్కడ లభించని సువాసన. ఒక చెడు తీసేసుకుని ఆ చెడును నిర్మూలించడానికి తనలో నుంచి విడుదలవుతున్న రెసిన్ ద్వారా ఆ చెడును కూడా ఇది ఎలా మార్చేస్తుంది? చెప్పండి, ఎలా మార్చేస్తుంది? మంచిగా మార్చేస్తుంది. ఆ ఫంగస్ని కూడా ఎలా మార్చేస్తుంది? ఒక సువాసనగా మార్చేస్తుంది. ఒక చెడ్డదానిని కూడా ఆకర్షించి ఎలా మార్చేసింది అంటే మంచిదానిగా మార్చేసింది. అలాంటి ఒక చెట్టుతో పోల్చబడ్డారు మన రక్షకుడైన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క జ్ఞానం, బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అది సృష్టించింది దేవుడే. ఆ విధంగా ఆ ప్రణాళిక పెట్టింది, ఆ చెట్టులో పెట్టింది ఎవరో? దేవుడే. ఆ ఫంగస్ ఏర్పాటు అయ్యేలా చేసింది, ఆ ఏర్పాటు చేసింది దేవుడే. ఆ రెసిన్ విడుదలయ్యే విధంగా ఆ చెట్టుకు ఆ స్వభావాన్ని, ఆ లక్షణాన్ని పెట్టింది కూడా దేవుడే. ప్రకృతిలో అలాంటి ఒక చెట్టును రూపకల్పన చేసింది దేవుడే. అలాంటి చెట్టును రూపకల్పన చేసినటువంటి దేవుడు ఆ అగరు చెట్టును దేంతో పోలుస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుతో పోలుస్తున్నాడు. ఆ సువాసన దేంతో పోలుస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి వచనాలు కొన్ని చూద్దాం. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అందరూ తీయాలి బైబిల్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, క్రీస్తు ఎవరిని ప్రేమించి? మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి
అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా, అప్పగించుకొనెను. ఎలాగట, ఎలా ఉండుటకట, అర్పణముగాను పరిమళ వాసనగా ఉండుటకు. ఏ వాసన? పరిమళ వాసన. చూడండి, ఒక దుర్వాసన. ఒకప్పుడు మన జీవితాలన్నింటిలో ఏ వాసన ఉంది చెప్పండి? ఏ వాసన ఉంది? దుర్వాసనే ఉంది, చెడు వాసన ఉంది, మంచి వాసన లేదు. ఎవడైతే చెడిపోయి బ్రతుకుతున్నాడో వాడి దగ్గర నుంచి దేవుడు సువాసన ఆగ్రహించలేడు. పవిత్ర పక్షులలో నుండి, పవిత్ర పశువులలో నుండి మాత్రమే ఆయన ఏం ఆగ్రహించాడని పాత నిబంధన చెప్తోంది? సువాసన ఆగ్రహించాడు. చెడిపోయిన వ్యక్తిలో నుండి సువాసన దేవుడు ఆగ్రహించగలడా? ఆగ్రహించగలడా? ఆగ్రహించలేడు. ఇప్పుడు ఎవరినైనా మనం హత్తుకోవాలి అంటే ఎలా హత్తుకుంటాం? ఎప్పుడు హత్తుకుంటాం? వాళ్ళు మనకి ఇష్టలైనప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తాం? హత్తుకుంటాం. ఒకవేళ వాళ్ళు మనకి ఇష్టలు కాకపోతే, వాళ్ళు మన ఆలోచనల ప్రకారంగా లేకపోతే, వాళ్ళకి మనకి మధ్యలో ప్రేమ ఉంటుందా? ఉండదు. హత్తుకోగలమా? హత్తుకోలేము. అలాగే దేవుడు ఒక మనిషిని హత్తుకోవాలి అంటే, దేవుడు ఒక మనిషిని దగ్గర చేసుకోవాలి అంటే అతను ఏముండకూడదు? దుర్వాసన ఉండకూడదు. ఆ దుర్వాసన పోవాలి. అలాంటి దుర్వాసన కలిగినటువంటి ఫంగస్ని, ఈ రెసిన్ ఎప్పుడైతే కలిసిందో, ఈ చెట్టులో నుంచి విడుదలైన రెసిన్ ఎప్పుడైతే కలిసిందో, సువాసనగా ఎలాగైతే మార్చేస్తుందో, క్రీస్తుకు దగ్గరకు వచ్చిన ప్రతి దుర్వాసన ఎలా మార్చబడుతుంది? సువాసనగా మార్చబడుతుంది. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు గొప్పతనం, అది యేసుక్రీస్తు ఔన్నత్యం. అందుకే ఎఫెసు పత్రికలో గ్రంథకర్త ఏమంటున్నాడంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు అంటున్నాడు. క్రీస్తు ఎవరిని ప్రేమించాడట? మిమ్మల్ని ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండుటకు? పరిమళ వాసనగా ఉండుటకు. ఎందుకు ఆయన ప్రేమించింది? పరిశుద్ధులనా పాపులనా? చెప్పండి, ఎవరిని ప్రేమించాడు? పరిశుద్ధులనా పాపులనా? పాపిని ప్రేమించాడు, చెడిపోయిన వాడిని ప్రేమించాడు, రోగిని ప్రేమించాడు. అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు. ఒక రోగిని స్వస్థపరచాలనుకున్నాడు, ఒక రోగిని బాగు చేయాలనుకున్నాడు, ఒక రోగిని మంచిగా తీర్చిదిద్దాలనుకున్నాడు, అతని హృదయంలో నీతిని నింపాలనుకున్నాడు, అతని హృదయంలో యథార్థత నింపాలనుకున్నాడు. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, అంటే పాత నిబంధనలో అగరు వాసనతో పోల్చబడుతున్నటువంటి యేసుక్రీస్తు నూతన నిబంధనకు వచ్చేసరికి ఒక విలువైన వ్యక్తిగా, ఒక కాస్ట్లీ వ్యక్తిగా మనల్ని మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు. నిజమే, ఒకప్పుడు సౌలుకు విలువ లేదు, సౌలుకు విలువ లేదు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ అదే సౌలును వేలాది మందికి ఆశీర్వాదంగా మార్చలేదు దేవుడు? వేలాది మందికి ఆశీర్వాదంగా మార్చలేదు అదే సౌల్ని? ఆసియా, యూరప్ ఖండాలలో ఎన్నో సంఘాలు స్థాపించినటువంటి గొప్ప యోధుడుగా దేవుడు పౌలును మార్చి చూపించాడు. గొప్ప శక్తిగా దేవుడు పౌలును మార్చి చూపించాడు. అతనిలో నుండి ఇప్పుడు దుర్వాసన వస్తుందా? ఏమొస్తుంది? సువాసన. ఇందుకే మొక్కలో నుండి వచ్చే దుర్వాసనని, సువాసనని ముక్కు గుర్తిస్తుంది. మొక్కలో నుండి వచ్చే సువాసనని, దుర్వాసన ఏది గుర్తిస్తుంది? ముక్కు గుర్తిస్తుంది. మనిషిలో నుండి వచ్చే దుర్వాసనని, సువాసనని ఏది గుర్తిస్తుంది? చెప్పండి. ఇప్పుడు మనలో దుర్వాసన లేదా సువాసన ఎందులో నుంచి వస్తుందని చెప్పనా? మీ క్రియల్లో నుండి వస్తుంది, మీ ఆలోచనలో నుండి వస్తుంది. బాగా చెమట పట్టిపోయింది అనుకో, 2 రోజులుగా స్నానం చేయలేదనుకో, నీ పక్కన ఎవరైనా కూర్చోగలరా? కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరు? నీ దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఎందుకు? 2-3 రోజులుగా నువ్వు ఏం చేయలేదు? స్నానం చేయలేదు. అలాగే అవే బట్టలు 10 రోజులుగా వేసుకుంటానే ఉన్నావు, ఇప్పింది లేదు, కడిగింది లేదు, ఉతికింది లేదు. 10 రోజులుగా ఒకటే డ్రెస్తో ఉన్నావు అనుకో, ఆఫ్టర్ 10 days నీ పక్కన ఎవడైనా కూర్చోగలడా? కూర్చోలేడు. ఎందుకు కూర్చోలేడు? ఎలక చచ్చిన కొంప వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ దుర్వాసన పక్కనున్నోడిని కూడా పరిగెత్తేలా చేస్తుంది. అంటే నీ శరీరంలో నుంచి, నీ బట్టల్లో నుండి దుర్వాసన రావడం ముక్కుకు తెలుస్తోంది. నీ క్రియల్లో నుండి దుర్వాసన రావడం దేవుని వాక్యానికి తెలుస్తోంది. నీ క్రియల్లో నుండి దుర్వాసన రావడం నీ సాటి వాళ్ళందరికీ తెలుస్తోంది. నీ క్రియల్లో నుండి దుర్వాసన రావడం దేవునికి తెలుస్తుంది. ఆ దుర్వాసనను మనం అసహించుకుంటాం. అంతెందుకు, మన ఎవడో దుర్మార్గుడు భార్యని కుక్కర్లో పెట్టి ఉడికించాడట. అదే న్యూస్ మనకి చాలా రోజులు చెప్పుకొచ్చారు న్యూస్. కానీ ఆ సంఘటన విన్న వెంటనే నేను చాలా బాధపడ్డాను. అరే నాయనా, మీ ఇద్దరికి కుదరలేదు, సరే ఆవిడది తప్పుందో నీ తప్పుందో, మీ ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఏం చేయాలి? సెట్ అవ్వట్లేదు, రోజు గొడవలే, సెట్ అవ్వట్లేదు, పంచాయతీలు ఎన్నో జరిగాయి, అయినా సెట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? కొన్నాళ్ళు పోనీ విడివిడిగా ఉండాలి.
కొన్నాళ్ళు విడివిడిగా ఉండి ఒకవేళ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటే తర్వాత ఆ దూరంలో ఎడబాటులో మనసులు మళ్ళీ కలిస్తే అప్పుడు ఏమవ్వచ్చు, దగ్గర అవ్వచ్చు. లేదు ఇంక ఈమె సెట్ కాదు, లేదా ఇతను సెట్ కాదు, వీళ్ళు మనకు కరెక్ట్ కాదు, లేదా దుర్మార్గులు అయిపోయారు, లేదా వ్యభిచారులు అయిపోయారు, ఏదో అయిపోయారు అనుకుంటే ఇంకప్పుడు వేరే ఏదైనా చట్టపరంగానో లేదా కుటుంబ పరంగానో ఆలోచిస్తే అది వేరే విషయం. అలా కాకుండా మనిషిని చంపేసి అత్యంత క్రూరంగా కుక్కర్లో ఉడికించడం ఏంది, ఎముకల్ని కాల్చి పొడి చేయడం ఏంది, శవం కనబడకుండా చేయడం ఏంది, ఇది క్రియల్లో నుండి వచ్చే దుర్వాసన కదా? చెప్పండి, అందరిలో ఉంటుంది ఇది? అందరిలో ఉంటుంది ఇది? ఉండదు. అంటే బాగా మురికి పట్టిపోయిన జీవితం అన్నమాట అది. బాగా వాసన కొడుతున్న జీవితం, బాగా చెడిపోయిన జీవితం. మనిషిని చూడగానే తెలుస్తుందా మనకి ఇతరుల దుర్వాసన వస్తుందని? తెలీదు అసలు. మనిషి ఎలా ఉంటాడంటే చాలా టిప్ టాప్గా ఉంటాడు, మీసాలతో ఉంటాడు, అందంగా ఉంటాడు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాడు, పాండ్స్ పౌడర్ రాసుకుంటాడు, శుభ్ర స్నానం చేస్తాడు, క్రీములన్నీ పూసుకుంటాడు, మేకప్ వేసుకుంటాడు, జుట్టు దూకుంటాడు, చాలా అందంగా ఉంటాడు. కానీ ఆత్మలో నుండి వచ్చే దుర్వాసన అది. ఎక్కడి నుంచి వచ్చే దుర్వాసన? అతని ఆత్మీయ స్థితి కంపు కొట్టుపోయింది. పైకి ధనవంతుడు మంచి బట్టలు వేసుకున్నాడట. ఏ బట్టలట? ఊదా రంగు వస్త్రము, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ఎలా ఉన్నాడట? చాలా టిప్ టాప్గా ఉన్నాడు. కానీ అతని అంతరంగంలో కుళ్ళు కంపు వస్తుంది దేవుడికి. అతని అంతరంగాన్ని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? సాధారణంగా దుర్వాసన రాగానే ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తాం? అంతేనా? అంతేనా? వెంటనే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ముక్కు మీదకి వెళ్ళిపోద్ది. చి అనుకుంటాం. దేవుడు కూడా కొంతమంది జీవితాన్ని చూసినప్పుడు అలాగే అనుకుంటాడు. చి అనుకుంటాడు. చిచ్చి ఈడొచ్చారేంద్ర ఆయన సంఘానికి అనుకుంటాడు. నిజం, ఇది సత్యం. ఇది మనం శుభ్రంగా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని రావచ్చు, ఇలాగ డియోడ్రెంట్లు సెంట్లు కొట్టుకుని రావచ్చు, శుభ్రంగా పౌడర్ రాసుకొని రావచ్చు, నువ్వు ఏం చేసుకునైనా రా, మేకప్ల మీద మేకప్లు వేసుకుని రా. కానీ నీ అంతరంగంలో నుంచి వచ్చే దుర్వాసన నేరుగా ఎవరి ముక్కులను తాకుతుంది? దేవుని ముక్కునే తాకుతుంది. ఆయన దాన్ని ఆజ్ఞానించాడు, ఆయన దాన్ని ఇష్టపడ్డు. అది తీసేయాలని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. అది తీసేయాలని యేసుక్రీస్తును నీ హృదయంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు? ఎందుకు హృదయంలోకి వెళ్ళాలి? హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఎందుకు తట్టాలి? ఎప్పుడైనా ఆలోచించావా? హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఎందుకు తట్టాలి? సమస్త దుర్వాసన ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. ఆయన లోపలికి వెళ్ళి నీ హృదయంతో మిక్స్ అయ్యి అక్కడ రెసిన్ విడుదలైతేనే ఇదిగో ఇలాంటి అద్భుతమైన ఆయిల్, సుగంధ ద్రవ్యం బయటకు వస్తుంది. ఆయన నీ హృదయంలోకి వెళ్తే నువ్వు కాస్ట్లీగా మారుతావు. ఆయన నీ హృదయంలోకి వెళ్తే నువ్వు గొప్పగా మారుతావు. ఆయన నీ హృదయంలోకి వెళ్తే విలువైన వాడవుగా, విలువైన దానవుగా మారుతావు. అక్కడ నుంచి నీలో నుంచి ఏమొస్తుంది? సువాసన వస్తుంది. సువాసన వస్తుంది. ఆ సువాసన నీలో నుంచి బయటికి తీసుకురావాలనే యేసుక్రీస్తు నీ హృదయంలోకి వస్తానన్నాడు. ఈరోజు ఇలా కంపు కొట్టే జీవితాలు ఎంతమందికి ఉన్నాయో? ఒకళ్ళ ఇద్దరా? యూట్యూబ్లో పెడుతున్నారు, మళ్ళీ ఫేస్బుక్లో పెడుతున్నారు. ఎవడో ఒకడు పసిపిల్లాన్ని కొడుతున్నాడు. మరి భయంకరంగా. మొన్ననే ఒక వీడియో, పసిపిల్లాన్ని కొడుతున్నాడు దుర్మార్గుడు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు బిడ్డను పట్టుకుని చితక్ కొట్టేస్తున్నాడు. మొన్న ఇంకో కేసు వచ్చింది. ఒక సవతి తండ్రి అనుకుంటాను, ఒక బాబుని పాపని కరెంటు వైర్లతో కొట్టాడట. ఒళ్ళంతా తట్లు రక్తపు మరకలు. చిన్న బాబు, ఒక 10 ఏళ్ళు లోపు ఉంటాయి. ఆ శాడిస్ట్ గాడు చాలా భయంకరంగా బాబును హింసించాడు. చూడండి, పైకి చూడడానికి ఎలా కనబడతారు అందరూ? చెప్పండి, ఎలా కనబడతారు? మంచిగానే కనబడతారు. కానీ లోపల అంతరంగం దోపుతోనూ, మీ అంతరంగము దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండిపోయింది అన్నాడు యేసుక్రీస్తు. అంతరంగం దేంతో నిండిపోయిందట? దోపుతోనూ అజితేంద్రియత్వము. అజితేంద్రియులు, జితేంద్రియులు వేరు, అజితేంద్రియులు వేరు. ఈ అజితేంద్రియత్వంతో నిండిపోయింది నీ అంతరంగం అంటాడు. ఈ అజితేంద్రియత్వం పోవాలి, ఆ లోపల ఉన్న కుళ్ళు పోవాలి, ఆ డస్ట్బిన్ బయటికి తీయాలి, ఆ కంపు బయటికి తీయాలి, ఆ దురాలోచన అనే దుర్వాసన బయటికి పోవాలి, ఆ చెడు ఆలోచనలనే దుర్వాసన బయటికి పోవాలి. ఇదంతా బయటికి పోవాలంటే నీ హృదయంలోకి ఎవరు రావాలి? దేవుని వాక్యం అని యేసుక్రీస్తు రావాలి. వాక్యం అని యేసుక్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో కొలువై ఉంటాడో ఆ దుర్వాసన మొత్తం ఏమైపోతుంది? బయటికి పోతుంది. అందుకే అగరువాసనతో పోల్చబడ్డాడు మహానుభావుడు మన ప్రభువు. అగరువాసనతో పోల్చాడు ప్రభువుని. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచన చేయండి రాత్రి. అంటే మన ఆత్మీయ స్వస్థత, మన అంతరంగ స్వస్థత ఎంత గొప్ప సువాసన వెదజల్లేదిగా ఉండాలి. చూడండి, ఎక్కడైనా రోడ్డు మీద ఒక మర్డర్ జరిగింది అనుకోండి, లేదా మీ ఇంటి పక్కన ఒక మర్డర్ జరిగింది అనుకోండి, మీరు హ్యాపీగా అక్కడ ఉండగలరా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రశాంతంగా అక్కడ ఉండగలరా? ఉండలేరు.
అది జరిగిన తర్వాత ఈ కుక్కర్లో గాలి చేసిన సంఘటన, కుక్కర్లో ఉడకబెట్టిన సంఘటన జరిగిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉన్న కాపురాలు ఉన్న ఫ్యామిలీస్ అన్నీ ఖాళీ చేసిపోయారట. నిజం. అపార్ట్మెంట్లో ఎవరైతే కాపురాలు ఉన్నారో ఆ ఫ్యామిలీస్ అన్నీ ఆ ఇల్లులు ఏం చేశారట, ఖాళీ చేసి వెళ్ళిపోయారట. అయ్యా బాబోయ్, ఇలాంటి అపార్ట్మెంట్లో ఉన్నామా మేమని. అంటే ఆ దుర్వాసన దేని తాకిందమ్మా? ముక్కుని తాకిందా, హృదయాన్ని తాకిందా? దేని తాకింది? ఆ దుర్వాసన దేని తాకింది? హృదయాన్ని తాకింది. మనం కొన్ని జీర్ణించుకోలేము. మొన్న ఎక్కడో హైదరాబాద్లో ఒక పసిపిల్లని రేప్ చేశాడు, 6 సంవత్సరాల పసిపిల్లని, 6 ఏళ్ల పసిపిల్లని ఒక దుర్మార్గుడు రేప్ చేశాడని విన్నాం. ఆ దుర్వాసన దేని తాకింది? మనకి హృదయాన్ని తాకింది. అప్పుడు మన మనసు కనిపించింది, ఛీ, ఇది ఓ బతుకేనా, ఇతంది ఓ బతుకేనా, ఇది ఓ జీవితమేనా, ఇతడు ఒక మనిషేనా అని అనిపించిందా లేదా? అరే దరిద్రుడా, దుర్మార్గుడా, అమ్మ రొమ్ము పాలు తాగి పెరిగినోడు రా నువ్వు. నిన్ను కన్నది ఒక ఆడ తల్లి, ఆడది ఒక తల్లి, నీ తోడబుట్టింది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది, నీ కడుపును పుట్టింది కూడా ఒక ఆడదే, ఆడబిడ్డే. అయినా కూడా ఆ జ్ఞానం వివేకం లేకుండా హృదయంలో ఉన్న అజితేంద్రియత్వంతో, హృదయంలో ఉన్నటువంటి దోపుతో, హృదయంలో ఉన్నటువంటి కల్మసంతో, హృదయంలో ఉన్నటువంటి కంపుతో ఆ పసిబిడ్డ మీద పడ్డావు చూడు, ఆ పసిబిడ్డ మీద పడ్డావు చూడు, అసలు నువ్వు మనిషివే కాదు. నువ్వు అసలు మనిషివే కాదు. నీ ఆలోచనలు బట్టి అర్థమవుతుంది నువ్వు అసలు మనిషివి కాదని. మనిషివైతే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు నీలోనికి రానివ్వు. ఇలాంటి వ్యాధులు ఇంకా ఎంతమందిలో ఉన్నాయో, ఇంకా ఎంతమందిలో ఉన్నాయో. బాంబులు పెట్టి చంపేవాళ్ళు, నరహంతకులు, భార్యను అమానుష్యంగా కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, భర్తను రకరకాలుగా హింసించి మాటలతో బాధ పెట్టేవాళ్ళు, పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవాళ్ళు, అనవసరంగా సూటిపోటి మాటలతో ఇరుగు పొరుగు వారిని హింసించేవాళ్ళు, రకరకాల పాపిష్టి కార్యాలతో తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ రోగులా కాదా మీరు చెప్పండి? వాళ్ళ నుంచి ఇప్పుడు దేవునికి ఏ వాసన వెళ్తుంది? ఏ వాసన వెళ్తుంది? దుర్వాసన. నిజం. అలాంటి వాళ్ళ దగ్గర ఎవరైనా కూర్చుంటారా? మీరు కూర్చుంటారా చెప్పండి? మీరు కూర్చుంటారా? కూర్చోరు, అస్సలు కూర్చోరు. మొన్న ఎవరో ఒక ఆయన బట్టల్లో టాయిలెట్ పోసేసుకున్నాడు, మతి స్థిమితం లేనోడు. వెళ్ళి బస్ స్టాండ్లో ఎవరో కొంచెం బాగున్నోళ్ళు ఫ్యామిలీ కూర్చుంటే వెళ్ళి ఆ పక్కన కూర్చుంటే అతన్ని కాలుతో తన్నేశాడు. ఆ భర్త ఇక్కడికి వచ్చి కూర్చుంటారని కాలుతో తన్నేశాడు. ఎందుకు కాలుతో తన్నేశాడు? ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఎందుకు కాలుతో తన్నేశాడంటే ఇతని దగ్గర ఏ వాసన వస్తుంది? యూరిన్ వాసన వస్తుంది. బట్టల నిండా యూరిన్ పోసేసుకున్నాడు. ఆ యూరిన్ వాసన వచ్చే బట్టలు తెల్లి పక్కన కూర్చున్నాడు, తన్నేశాడు. అంటే దుర్గంధం నీకు ఏమవట్లా? చెప్పు, నచ్చట్లా. బాహ్య సంబంధమైన దుర్గంధం నీకు నచ్చకపోతే ఆత్మ సంబంధమైన దుర్గంధం ఎవరికి నచ్చదు? దేవునికి నచ్చదు. ఇప్పుడు ఆ దుర్గంధాన్ని దేవుడు ఎలా మార్చాలనుకుంటున్నాడు? సుగంధంగా మార్చాలనుకుంటున్నాడు, సువాసనగా మార్చాలనుకుంటున్నాడు. అలా సుగంధంగా సువాసనగా మార్చబడాలి అనుకుంటే హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. హృదయంలోనికి దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, పరిమళ వాసనగా ఉండుటకు ప్రభువు తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఈ సందేశం అంతా విన్న తర్వాత ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచన చేయండి. మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. మనం చదువుకుంటున్నాం గ్రంథంలో నుండి. ఎక్కడా మీకు చెప్పబడని విషయం, కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే చెప్పబడే విషయం, మీ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించండి అనే విషయం, మీ హృదయంలో దేవుని మాట దాచుకోండి అనే విషయం, మీ హృదయంలో దేవుని మాట ఉంచుకోండి. ఎందుకు? మీరు సంస్కరింపబడాలి, మీ ఆలోచనలు మారాలి, మీ బ్రతుకు మారాలి, మీ జీవన విధానం మారాలి. మీరు ఎంత మంచిగా మారితే అంత వాల్యూ మీకు. ఆ అగరు వాసన ఎంత బాగా పడితే, ఆ చెక్క ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయితే అంత వాల్యూ. ఏమ రైట్? ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎంత బాగా జరిగితే అంత వాల్యూ. 1 లీటర్కి 40 నుంచి 60 లక్షలు, 1 కేజీకి 4 నుంచి 6 లక్షలు చెక్క ముక్కకి. అంటే ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయితే అంత వాల్యూ. ఇప్పుడు ఈ రాత్రి నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వెంత బాగా ట్రాన్స్ఫార్మ్ అయితే నీకంత వాల్యూ. నువ్వు ఎంత బాగా రూపాంతరం చెందితే నీకంత వాల్యూ. పెరిగిపోద్దలా నీ వాల్యూ. ప్రభు పెంచుతాడు నీ వాల్యూ. ఎవడు పెంచక్కలా? ఎవరు పెంచుతారు నీ వాల్యూ? ప్రభు పెంచుతాడు. నా యవన చెల్లెమ్మ, యవన తమ్ముడు, ఈ రాత్రి ఆలోచన చేయండి. మీ హృదయంలో చెప్పనలవి కాని మత్సరం, దోపు, అజితేంద్రియత్వం, దుర్గంధం, చెడు వాసన ఉంటే గనుక మీరు ఎప్పటికీ దేవుని దృష్టికి ఇష్టలు కారు
కాలేరు. మీ మీదకి ఎప్పటికీ, మీ కుటుంబాల మీదకి ఎప్పటికీ దీవెనలు, ఆశీర్వాదాలు, పరసంబంధమైనవి రావు, రానేరవు. ఎప్పటికీ ఇలానే ఉంటారు, ఇలానే ఉంటారు. మీకు నిజంగా దీవించబడాలని ఉందా లేదా? ఎంతమందికి ఉంది దీవించబడాలని చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి దీవించబడాలని ఉంది? ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఉంది? ఎంతమందికి? అందరికి ఉంది. అందరికి ఉంటే రాత్రి మీ హృదయంలోకి ఈ వాక్యాన్ని తీసుకోండి. ఏంటి తీసుకోవడం? ఎస్, నా హృదయంలో ఉన్న దుర్గంధం బయటికి పోతే నేను దీవించబడతాను. నా హృదయంలో ఉన్న దుర్గంధం బయటికి పోతే నేను ఆశీర్వదించబడతాను. నా హృదయంలో ఉన్న దుర్గంధం బయటికి పోయి సుగంధంగా మారితే, సువాసన వెదజల్లితే, ఆ క్రీస్తు పరిమళ వాసన నా చుట్టూతా వ్యాపిస్తుంది. అప్పుడు ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నీ దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారు, నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు, అందరూ నిన్ను ప్రేమిస్తారు, అందరికీ నువ్వు నచ్చుతావు, అందరికీ నువ్వు కావాలి అనిపిస్తుంది. అలాంటి గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. వెలకట్టలేని ప్రేమ నీ సొంతం అవుతుంది. నిజం. ఎప్పుడు? ఆ పరిమళ వాసన నీలో ఉన్నప్పుడు. చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా మంచి సెంటు పూసుకొని వచ్చారనుకోండి, వాళ్ళని ఇష్టపడతావా, పక్కబో అంటావా? చెప్పండి, ఏమంటాం? ఇష్టపడతావా, పక్కబో అంటావా? ఇష్టపడతాం. ఇష్టపడమే కాదు, దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతాం, దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాం. అదే దుర్గంధం వచ్చేస్తుంది అనుకోండి, అస్సలు ఇష్టపడం, అసలు వద్దు బాబు అంటాం. కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమందికి ఏమో వ్యాధి వల్ల వస్తుంది బ్యాడ్ స్మెల్, కొంతమందికి ఏమో పంటి సమస్యల వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది, కొంతమంది నీళ్లు సరిగా తాగకపోవటం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీళ్లు తాకపోయినా కూడా నోట్లోంచి దుర్వాసన వస్తుంది. అలా కొంతమంది మాట్లాడుతుంటే దుర్వాసన వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే మన ముక్కు రంధ్రాలు దుర్వాసనను ఆఘ్రానించవు. మన ముక్కు రంధ్రాలు దేన్ని ఆఘ్రానిస్తాయి? సువాసనను మాత్రమే ఆఘ్రానిస్తాయి. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా దుర్వాసనను ఆఘ్రానించడు. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గొప్పగా కానుకలు ఇస్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత గొప్పగా ఏదో చేస్తున్నా గుర్తుపెట్టుకో, లోపల దుర్గంధం ఉన్నంత వరకు నీకు దీవెనలు రావు. లోపల దుర్గంధం ఉన్నంత వరకు దేవుడు నీ సొంతం కాడు. లోపల దుర్గంధం ఉన్నంత వరకు నీలో నుండి సువాసన బయటికి రాదు. నీకు వాల్యూ ఉండదు. నీకు వాల్యూ కావాలనుకుంటే ఇప్పుడే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఇష్టపడు. నీకు వాల్యూ కావాలా? ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవటానికి ముందడుగేయి. ఉన్నది ఒకటే జీవితం, 100 జీవితాలు ఉండవు. మారాలనుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకో. అందుకే గలతీ పత్రికలో ఒక మంచి మాట అన్నాడు. గలతీ పత్రిక 3:13 ముగించుకుందాం. గలతీ పత్రిక 3:13 ముగించుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమయ్యాడట. క్రీస్తు మన కోసం ఏమయ్యాడట? శాపమై మనలను ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించేశాడు. ఎప్పుడైతే ఆయన నీలోకి వస్తాడో నీ శాపాన్ని ఆయన తీసేసుకుని ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఎప్పుడైతే ఆ ఫంగస్ని, ఇది విడుదలవుతున్నటువంటి రసాయనం తీసేసుకుందో అక్కడ ఒక అద్భుతమైన అగరువాసన వచ్చేసింది. ఆ అగరువాసనతో యేసుక్రీస్తు పోల్చబడ్డానికి గల ప్రధానమైన కారణం ఇదే. ప్రియమైన దేవుని ప్రజలారా, మనల్ని కూడా ఆయన మారుస్తున్నాడు, మనల్ని కూడా ఆయన రూపాంతరం చెందిస్తున్నాడు, మనల్ని కూడా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ వాల్యూ ఎంత పెరిగిపోద్ది? ఆ మనిషి, ఆ భార్యని చంపిన మనిషి దగ్గరికి ఎవడు వెళ్ళడానికి ఇష్టపడ్డు? నిర్భయ ఘటన మీ అందరికీ తెలుసు. ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యంత క్రూరంగా పాశవేకంగా రేప్ చేసి చంపేశారు. వాళ్ళని ఎవరిని ఇష్టపడ్డారా? ఎవడు ఇష్టపడలా. వరంగల్లో 2 అమ్మాయిలను యాసిడ్ పూసి చంపేశారు. ఎవడైనా ఇష్టపడ్డా? వాళ్ళని ఇష్టపడలా. ఒక చోట ఇదే హైదరాబాద్లో నడి రోడ్డు మీద ఒక అతన్ని కాల్చి చంపేశారు. ఎవడైనా ఇష్టపడ్డా? అతన్ని ఇష్టపడలా. ఎందుకు? అది ఆత్మ సంబంధమైన దుర్గంధం, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడ్డ విషయాల మీద నీ ఆసక్తి పెరిగిపోవటం. దానివల్ల నీ వాల్యూ తగ్గిపోద్ది. గుర్తుపెట్టుకో, నీ వాల్యూ పెరగాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను 1,00,000 రూపాయలు మీలో ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఎవరికి ఇస్తాను చెప్పండి? మీరు చెప్పాలి. 1,00,000 రూపాయలు నేను ఇవ్వాలనుకుంటున్నాను, మీలో ఎవరికి ఇస్తాను చెప్పండి? ఎవరికి ఇస్తాను? చెప్పండి, గట్టి చెప్పాలి. ఎవరో తెలిసిన వారికి అంటున్నారు. తెలిసిన వారికి ఇచ్చేస్తామేంటి? తెలిసిన వారికి ఇచ్చేస్తాడా? ఇవ్వరు. మరి ఎవరికి ఇస్తారు? తెలిసిన వారిలో మనకు నచ్చిన వారు, ఆ నచ్చిన వారిలో మనము మెచ్చిన వారు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ నచ్చిన వారందరినీ పక్కకు తీసుకొచ్చి అందులో మళ్ళీ ఏం చేస్తాం? ఈ నచ్చిన వారిలో
మెచ్చినవారు. మెచ్చిన వారు అందరికి ఇస్తాం. తెలిసిన వారు కాదు, నచ్చిన వారు కాదు, మనము మెచ్చిన వారు అందరికి ఇస్తాం. దేవుడు ఆయన మెచ్చిన వారు అందరికి ఇస్తాడు. ఇప్పుడు మెచ్చిన వారి లిస్టులో కనబడమే తరువాయి. అర్థమైందమ్మా? నచ్చినడం కాదు, మెచ్చడం. నచ్చడం కాదు, ఏమవడం? మెచ్చడం. ఆయన మెచ్చే గుంపుకు నువ్వు ఎదిగిపో, నీకు ఏ మేలు కొదువై ఉండదు. నిన్న ఆయన విడువడు, ఎడబాయడు. ఉన్నత శిఖరాల మీద నిలబడి గొప్ప సాక్షిగా ఆయన కొరకు వాడబడతావు. ఆయన సన్నిధి కాంతిలో వర్ధిల్లుతావు. ఆయన చిత్తానుసారంగా నీ సుగంధం ఎప్పటికప్పుడు వ్యాపిస్తూ ఉంటుంది. పేతురు సుగంధ పరిమళాలు వెదజల్లాడు. పేతురు అన్న పదం వినగానే ఏ వైబ్రేషన్ వస్తుంది మనకి? ఏ వైబ్రేషన్ వస్తుంది చెప్పండి? పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. పౌలు ఏ వైబ్రేషన్ వస్తుంది? పాజిటివ్ వైబ్రేషన్. యోహాను ఏ వైబ్రేషన్ వస్తుంది? పాజిటివ్ వైబ్రేషన్. చూసారా? దోర్కా ఏ వైబ్రేషన్ వస్తుంది? పాజిటివ్గా. రూతు, ఎస్తేరు, చూడండి ఎంత పాజిటివ్గా ఉన్నారు వీళ్ళందరూ. సుమయోను అంతేనా? ఎంత పాజిటివ్. అకులా, ప్రిస్కిల్లా, ఇస్కరియోతు యూదా పాజిటివా? ఏమైపోయింది అక్కడి నుంచి? అర్రే సడన్గా పాజిటివ్ అని ఇస్తారేమో అనుకున్నాను. ఇస్కరియోతు యూదా అనగానే ఏమొస్తుంది? నెగిటివ్, దుర్గంధం, కంపది. అననీయ, సప్పిరా, యజబేలు, మరి ఇవన్నీ నెగిటివ్ కోణంలోకి పోయారు. వాళ్ళని దుర్గంధం వెదజల్లి చచ్చిపోయారు. సుగంధాలు లేవు అక్కడ, సుగంధాలు లేవు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, సుగంధం వెదజల్లే పరిమళ పుష్పంగా మీ బ్రతుకు ఉండాలి, మీ జీవితం ఉండాలి, మీ కుటుంబం ఉండాలి. అలా మీరు ఎదగాలంటే మెడిసిన్ ఎక్కడ పడాలి చెప్పండి? క్రీస్తు వాక్యం అనే మెడిసిన్ ఎక్కడ పడాలి? మీ హృదయంలో పడాలి. మీ హృదయంలో పడితే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి, మీరు ఎదుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చెడ్డగా బతికినా చచ్చిపోవాలమ్మా. చెడ్డగా బతికినా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. మంచిగా బతికినా చచ్చిపోవాలి. చావు తర్వాత మంచిగా బ్రతికి నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటావా, చెడుగా బ్రతికి నిత్యనాశనానికి వెళ్ళిపోతావా? నిర్ణయం నీకే. చెడుగా బ్రతికి ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావా, మంచిగా బ్రతికి సరికొత్త ఆశీర్వాదాలని సొంతం చేసుకుంటావా? నిర్ణయం నీకే. మీ పిల్లలకి ఏమి నేర్పించాలనుకుంటున్నారో తల్లిదండ్రులారా ముందు మీరు నిర్ణయించుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అర్థమవుతుందా? ఇంతసేపు మీ హృదయాల్లోకి ఇది ఇంజెక్ట్ చేయడానికి గల ప్రధానమైన కారణం నేను ఒకటే చెప్తున్నా, ఒక సేవకుడిగా, మీరు బాగుంటే చూడాలని నా ప్రార్థన. అర్థమైందా? మీరు బాగుంటే చూడాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నా ప్రార్థన. అందుకే మీకోసం ఇంత గొప్ప సత్యవాక్యాన్ని తీసుకుని వచ్చాను ఇక్కడి వరకు. ఇంత గొప్ప సత్యవాక్యాన్ని తీసుకొచ్చి మీ హృదయాల్లోనికి పంపిస్తున్నాను. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీకు నేర్పించాలని తాపత్రయపడుతున్నాను, తప్పిస్తున్నాను. నాతో పాటు ఎంతోమంది పిల్లలు కష్టపడుతున్నారు ఈ యొక్క సత్యాన్ని వ్యాపింపజేయడానికి. ఇది ఒక పోరాటం, సామాన్యమైన పోరాటం కాదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో, ఎన్నో శోధనల మధ్యలో, ఎన్నో సూటిపోటి మాటల మధ్యలో, ఎన్నో అపవాదుల మధ్యలో, నిందల మధ్యలో జరుగుతున్నటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది కాబట్టి ఈ పరిచర్య మీ మేలు కొరకే, ఈ పరిచర్య మీ దీవెన కొరకే, ఈ పరిచర్య మీ ఆశీర్వాదం కొరకే అని మీరు నమ్మితే ప్రకటింపబడిన వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని మీ హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపనివ్వండి. దేవుడు మీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. మీ కొరకు మేము నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చెప్పాను కదా, ఆత్మీయ ఆరోగ్య స్వస్థత ఇంకా 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 మనందరికీ చాలా అవసరం. అర్థమైందా? మీరు సంపూర్ణ స్వస్థత పొందాలి, మీ హృదయాలు సంపూర్ణ స్వస్థత పొందాలి, మీరు సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలతో మీరు నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇహమందు పరమందు కూడా మీరు సంపూర్ణ దీవెన ఆశీర్వాదాలతో నింపబడాలి. దాని కొరకు ఈ సభల నిమిత్తం ఎంతోమంది పిల్లలు కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు, కానుక ఇచ్చారు, శ్రమపడ్డారు. ఇదిగో ఇంత గొప్ప ఫలితాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మీరందరూ దేవుని వాక్యంతో దీవించబడ్డారు కనుక వారి కొరకు ప్రార్థించండి, వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. సహకరించిన వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి అన్నాడు దేవుడు. కనుక వాళ్ళందరి కుటుంబాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ఇచ్చిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈరోజు జరిగినటువంటి సదస్సును ఎంతో ఘనంగా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి,
మీ కృపలో భద్రపరచండి. జ్ఞానము దయచేయండి, వివేకము దయచేయండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి తండ్రి. ప్రభువా, మీ సహాయమును బిడ్డల మీదకు పంపించండి. ప్రభువా, వారి హృదయంలో ఏ విధమైన దుర్గంధము లేకుండా సంపూర్ణ సుగంధాన్ని మీ బిడ్డలు వెదజల్లునట్లు, మీ కుమారుడైన క్రీస్తును వారి హృదయాలలోనికి వారి ఆహ్వానించినట్లు, వారి హృదయాలు తెరువబడినట్లు మీ సహాయమును అనుగ్రహించండి. జ్ఞాన వివేకములతో నింపి నడిపించమని ప్రభా, ఈ సదస్సు కొరకు ఎవరైతే చేతులు ప్రభా చాచి ప్రభా ప్రార్థించి సహకరించారో వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కష్టపడిన నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను, అన్నలను, అక్కలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన పిల్లలు, వారి కుటుంబాలు మీ కృపలో వర్ధిల్లింప చేయండి. మీ కృపాక్షేమములు ఎల్లప్పుడూ వారి వెంట వచ్చినట్లు మీ సహాయమును వారి మీదకి పంపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ బిడ్డలందరినీ నడిపించమని వేడుకుంటూ, ముఖ్యంగా యవనస్తులు అంటారు తొట్టిల్లిపోకుండా కాపాడమని ప్రాధేయపడుతూ, క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్.